కిట్టు పవన్ మీ అందరికి తెలుసు. ఈ మధ్య బాగా ఫోక్ సాంగ్స్ లో, లవ్ ఫెయిల్యూర్ సాంగ్స్ లో బాగా యాక్టింగ్ చేస్తుండో, డాన్స్ చేస్తుండో. సో ఈ పాటతోటి ఎన్ని ఆఫర్లు వస్తున్నాయి మరి ఇప్పుడు? వస్తూనే ఉన్నాయా? పువ్వులు అల్లుకొని పోతున్నవే అత్తగారింటికి నే పువ్వులు. వీడియో వచ్చిన తర్వాత అమ్మకి చూపించినప్పుడు ఏడ్చిందా? ఏమన్నది అమ్మ? ఏమన్నా చెప్పిందా నీకు? ఇంకోసారి ఇట్లాంటి పాటలు చేయకని చెప్పింది. చేయొద్దని చెప్పిందా? సో అంటే లక్ష్మణ్ అన్న సాంగ్లా వీడిని తీసుకున్నాడే గొప్ప, వీడిని టేకులు తీసుకుంటుండు, బట్ పాట మాత్రం లక్ష్మణ్ అన్న వల్ల హిట్ అయింది అని మాట్లాడారు నా దగ్గర. దానికి నువ్వు ఏం చెప్తావు? ఫస్ట్ నేను అంటే నన్ను అనుకోలేడు. ఫస్ట్ అక్షిత్ తెలుసుగా మీకు? తెలుసు. అక్షిత్ అనుకోండి అన్న. ఓకే. తర్వాత అంటే నేను ఆ పాట నేను చేయాలని మస్తు మొక్కుకున్నా. అన్న వాళ్ళ ఊర్లో అమ్మవారి దగ్గర మొక్కుకున్నా. సరే లక్ష్మణ్ అన్న ఏమని తిట్టిండు? నేను అనుకున్నట్టు చేస్తలేరు, నాకు నచ్చుతలేదని చెప్పిండు. అన్నాడా? పువ్వులు అల్లుకొని పోతున్నవే అత్తగారింటికి నే పువ్వులు. సరే కిట్టుకి ఇప్పటివరకు ఎన్ని ప్రపోజల్స్ వచ్చినాయి? మస్తు వచ్చినాయి. సో అంటే ఏదైనా డిఫరెంట్గా ప్రపోజల్ వచ్చింది ఉందా? అమ్మాయిని ఎందుకు లవ్ చేయాలనిపించింది? ఆమెనే ఫస్ట్ ప్రపోజ్ చేసింది. తర్వాత అంటే ఆ సిచ్యువేషన్ కరెక్ట్ అని లేపుకోదామని ప్లాన్ చేసినావా? ఆమె చెప్పింది లేచిపోదాం అన్నదా? నువ్వేమన్నావు? సో ఇప్పటివరకు కిట్టు ఎప్పుడన్నా ఏడ్చిండా? మస్తున్నే సందర్భాలు ఏడ్చిన. 2-3 సందర్భాలు లేవు. అంటే మేమందరం కలిసి ఆ ఛానల్ స్టార్ట్ చేసినాం. అప్పుడు రూమ్లో ఉంటుండే. అప్పుడు రూమ్లో కొన్ని ఇష్యూస్ వల్ల నన్ను ఒకసారి వెళ్ళిపో అని చెప్పిండు. కానీ అది ఆ రోజు ఎప్పుడైందంటే నా బర్త్డే రోజే అయింది. బర్త్డే రోజు వెళ్ళిపోనంగానే కొంచెం మస్తీది అనిపించింది. కేక్ కట్ చేయలేదు? ఎందుకు కట్ చేయలేదు? చేసిన. సో ఇప్పుడు జనరల్ నాలెడ్జ్ అసలు ఎట్లుందో మనం తెలుసుకుందాం ఇప్పుడు. సో మన రాష్ట్రపతి ఎవరు? రాష్ట్రపతి మన ముఖ్యమంత్రి ఎవరు? రేవంత్ రెడ్డి. కేసీఆర్ వచ్చింది రేవంత్ రెడ్డి. ఇమిటేట్ చేస్తూ ఉంటావు కదా నువ్వు అందరినీ. నిజం చెప్పు. సరే ఎవరిని ఇమిటేట్ చేయగానే మీ మేకప్ ఆర్టిస్ట్ ఉన్నాడు చూడు, ఆయనలాగా ఇమిటేట్ చేయి. సోనీకి వేస్తుండు మేకప్. ఇట్లా మేకప్ వేసుకుంటా నన్ను చూసి ఇట్లా అంటాడు, మళ్ళీ ఇట్లా వేస్తుంటాడు. నేను ఎప్పుడన్నా ఎవరికన్నా మేకప్ వేసినాను అనుకో, ఫస్ట్ అక్షిత్కే వేసినాను, తర్వాత నీకే వేస్తున్నా. నీకు తెలుసా ఇది? ఓకే, యూ డోంట్ టచ్, పక్కకి జరుగు. సో నువ్వు చేసిన సాంగ్ నువ్వు వాడితే బాగుంది. పైసా పైసా అన్నాడు కదనే నిన్ను గన్న నాన్న, ఆఖరికి కురిసేది ఆటన సిక్కల. హాయ్, వెల్కమ్ టు శివ స్టూడియోస్. నేను మీ శివ చౌదరి. సో ఈరోజు మనతో పాటు ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారు. ఆ గెస్ట్ ఎవరో కాదు, సో కిట్టు పవన్. మీ అందరికి తెలుసు, ఈ మధ్య బాగా ఫోక్ సాంగ్స్లో, లవ్ ఫెయిల్యూర్ సాంగ్స్లో బాగా యాక్టింగ్ చేస్తుండో, డ్యాన్స్ చేస్తుండో. సో ఆయన మన ముందున్నారు. హాయ్ కిట్టు. హాయ్ అన్న. ఎట్లున్నావు? సూపర్గా ఉన్నావా? ఏంది అసలు కిట్టు బక్కగా ఉంటాడు అనుకున్నా, బాగానే లావ్ అయినది. ఏమో గట్లా కనిపిస్తున్నా మీకు. ఏం బీరకాయలు లేపుతున్నావా? బీరకాయలు లేపానన్నా. ఓకే, మరి అన్నమే. అన్నమేనా? అన్నం బిర్యానీ కాదు, బీరకాయలు అంటే నీకు అర్థమైందా? అర్థమైంది. ఏంటిది? ఫుల్ బాటిల్ తాగుతావా? నిజం చెప్పు. నిజమన్నా. కానీ తాగను అని చెప్పేసి 4-5 అంటున్నావు. తాగను నిజంగా. తాగవా? అసలు కిట్టు ఈ ఫోక్ ఇండస్ట్రీ సైడ్ ఎట్లా వచ్చిండు అసలు? నేను టిక్టాక్ చేస్తున్నాను. టిక్టాక్ చేస్తున్నప్పుడు కొన్ని రోజులు అది వీడియోస్ బాగా వైరల్ అవుతుండే. ఆ వైరల్ అయినప్పుడు ఇక అప్పుడు ఇట్లా టిక్టాక్లోనే చేస్తుండే. తర్వాత మా ఫ్రెండ్ దిలీప్ అని చెప్పి యూట్యూబ్ స్టార్ట్ చేద్దాం అన్నాడు. యూట్యూబ్ స్టార్ట్ చేద్దాం అన్నప్పుడు నేను ఫస్ట్ డైరెక్షన్ చేద్దాం అనుకున్నా. అనుకోకుండా మన దాంట్లో అందరు ఉన్నారు, నువ్వు యాక్టింగ్ బాగా చేస్తావు కదా, మన సాంగ్స్ చేస్తావు అంటే బంజారా సాంగ్స్ చేస్తుండే. బంజారా సాంగ్స్ చేస్తుంటే మీరు బంజారానా? బంజారా సాంగ్స్ చేసుకుంటే ఇక తెలుగు సాంగ్ ఒకటి ట్రై చేసినాం, లంకలోని సీత అని చెప్పి. అక్కడ నుంచి యూట్యూబ్ మీద
ఏది లంకలోని సీత ఫస్ట్ సాంగ్ అని ఇది ఫస్ట్ సాంగ్ అది అది హైలైట్ అయింది కదా బాగానే. అది నాకు తెలిసి ఎన్నో క్రోర్స్ పోయింది అనుకుంటా. 1 crore ఉంది. 1 crore పోయింది. ఓకే. సో ఎట్లా వచ్చింది ఛాన్స్ అది? అంటే నువ్వు నటించాలని చెప్పిన తర్వాత నీకు ఏమనిపించింది? అంటే నేను బంజారాలో చేస్తుండే కదా, బంజారాలో చేస్తున్నప్పుడు డీజే సికిందర్ అని చెప్పి మా అన్ననే ఆర్ట్ డిపార్ట్మెంట్ చేస్తుంటాడు, ఆయన తెలుగులో ఛానల్ పెట్టిండు. ఓకే. తెలుగులో ఛానల్ పెట్టినప్పుడు మనమే ఒక కిట్టును పెట్టి చేద్దామని చెప్పి ఆ సాంగ్ పెట్టి చేసిండు. ఓకే. అది కొంచెం సక్సెస్ అయింది. కొంచెం సక్సెస్ అయిందా? సో దాని తర్వాత రీసెంట్గా ఇది మన పెళ్ళికి సంబంధించింది ఏదో సాంగ్, ఏ సాంగ్ అది? అత్తగారింటికి. ఒకసారి ఆ సాంగ్ పాడు. నువ్వు పూలు అల్లుకొని పోతున్నవే అత్తగారింటికి, నే పూలు జల్లుకొని పోతున్నని కాలే కాటికి, నువ్వు పూలు జల్లుకొని పోతున్నవే అత్తగారింటికి, నే పూలు జల్లుకొని పోతున్నని కాలే కాటికి. కాదు, అందులో యాక్టింగ్ చేసి మొత్తం పాట వచ్చేసింది నీకు? వచ్చేసింది అన్నది. సో ఆ మీనింగ్ ఏంటో నీకు ఏమనిపించింది? అంటే ఆ పాట విన్న తర్వాత అందులో ఉన్న మీనింగ్ నీకు తెలిసిన తర్వాత ఏమనిపించింది? అంటే ఫస్ట్ పాట విన్నప్పుడు మీనింగ్ అవన్నీ ఏం చూడలే అన్న. అంటే నార్మల్గా సాంగ్ చేసుకుంటేనే తర్వాత అంటే లక్ష్మణ్ అన్న డైరెక్షన్ చేసింది, అన్నతో ఫస్ట్ టైం నేను వర్క్ చేయడం. ఓకే. ఈ అన్న మొత్తం అట్లా చెక్కిండు. ఓకే. అంటే లక్ష్మణ్ అన్న నిన్నే ఎందుకు చూస్ చేసుకుంటా అసలు? ఫస్ట్ నేను అంటే నన్ను అనుకోలేడు. ఫస్ట్ అక్షిత్ తెలుసుగా మీకు? తెలుసు. అక్షిత్ అనుకోండి అన్న. ఓకే. తర్వాత అంటే నేను ఆ పాట నేను చేయాలని మస్తు మొక్కుకున్నా. అన్న వాళ్ళ ఊర్లో అమ్మవారి దగ్గర మొక్కుకున్నా. ఓకే. అంటే అన్న సడన్ గా అన్న వాళ్ళ ఊర్లో అక్కడ మొక్కుకున్నావు? అక్కడనే మొక్కుకున్నా. ఓకే. అంటే సడన్ గా అన్న షూట్ పెట్టుకుందాం అని చెప్పి పిలిచిండు. అంటే దిలీప్ కి పిలిచిండు, అంటే ప్రొడ్యూసర్ దిలీప్. ఓకే. అతనికి పిలిస్తే సరే అని చెప్పిండు. అన్న హీరో ఎట్లా హీరోయిన్ ఎట్లా అని మాట్లాడుకుంటున్నప్పుడు కిట్టు అనే పెడదామని చెప్పి సడన్ గా చెప్పేసిండు అక్కడిగా. ఎవరు? అన్న. లక్ష్మణ్. అంటే నువ్వు అప్పటికి ఏమన్నా హింట్ ఇచ్చినావు అన్నకి? అంటే ఏం లేదు. అంటే దిలీప్ చెప్పిండు కిట్టుని పెట్టి చేద్దామన్న అట్లా ఇట్లా అని చెప్తే, లేదురా అక్షిత్ తోనే చేద్దామని చెప్పి స్టార్టింగ్ లో అన్నాడు. ఓకే. ఒక 1 month కింద. తర్వాత అది లక్ష్మణ్ అన్న కిట్టుతోనే చేయబోదామని చెప్పి చెప్పిండు. ఓకే. అంటే ఇప్పుడు లక్ష్మణ్ అన్న అంటే నీతోటి పోదాం అన్నాడు కదా, అంటే నిన్ను తీసుకుందాం అనుకున్నాడు. దాని తర్వాత నీకు తెలిసింది, నీ ఫీలింగ్ ఎట్లుండే? ఇక పక్కకు వదిలినా, అది ఆ సినిమాలు ఉంటుంది నాని వదులుతాడు ట్రైన్ దగ్గరకు వెళ్ళినట్టు వదులుకో మనసులో మస్తు గట్టిగా అనుకున్నాను. సరే, ఎట్లా అనుకున్నావు ఒకసారి? ఇప్పుడు రాదా? సో అనుకున్న తర్వాత ఇంట్లో చెప్పినా? ఇంట్లో అంటే ఇంట్లో ఏం అంటే షూటింగ్లు చేస్తా అని చెప్పు, ఇంట్లో ఏం షేర్ చేసుకున్నాను. ఓకే. ఏం షేర్ చేసుకో? అంటే షూట్లు ఈ సాంగ్ చేస్తున్నా ఆ సాంగ్ చేస్తున్నా ఏం షేర్ చేసుకున్నాను. అంటే కాదు, ఇప్పుడు లక్ష్మణ్ అన్న అంటే మంచి హిట్ సాంగ్స్ ఉన్నాయి మొత్తం, అవునా? సో అట్లాంటి ఆయన దగ్గర నీకు ఛాన్స్ రావడం అంటే ఉంటుంది కదా, అంటే చాలామంది ఎదురు చూస్తూ ఉంటారు. అంటే లక్ష్మణ్ అన్న డైరెక్షన్లో చేయాలి, సో ఆయన పాటలో చేయాలి, ఆయన రాసిన పాటలు చాలా బాగుంటాయని ఇట్లా అనుకుంటారు. సో అట్లా నువ్వేమని అనుకుని ఇంట్లో చెప్పినావు అనేది నాకు క్వశ్చన్. ఫ్రెండ్స్కి చెప్పుకున్నాను. ఓకే. ఏ ఫ్రెండ్స్కి? ఇంటి దగ్గర చెడ్డి దోస్తులకు చెప్పుకున్నాను. చెడ్డి దోస్తులా? ఎంతమంది ఉన్నారు? 5 మంది ఉంటారు. 5 మంది ఉంటారా? సో పంచపాండవులా? నేను 6 కదా. నీతోటి కలిపి కాదా? సరే, నువ్వు ద్రౌపది కాలే కాదు అయితా? ఎందుకు అవుతా అంటే దాంట్లో ఎవరన్నా అవుతారా మరి ద్రౌపది? ఎవరు గారా? సో అంటే ఆ 5 మంది ప్లస్ నువ్వు, అంటే మీరే ఎందుకు బెస్ట్ ఫ్రెండ్స్ లాగా నువ్వు ఇప్పుడు చెడ్డి దోస్తులు అనేవి ఎందుకు అనుకుంటున్నావు? అంటే ఒకటే స్కూల్, ఒకటే కాలేజీ, ఒకటే పుట్టి పెరిగింది ఒకటే దగ్గర, అట్లా అని ఇక వాళ్ళే తోడుంటారు, కష్టమైన ఏమైనా కానీ వెంబడి ఉంటారు. ఓకే. అంటే ఏమైనా కష్టాలు వచ్చినప్పుడు వాళ్ళు హెల్ప్ చేసిరా? అట్లా అంటే ఆ సిచ్యువేషన్ అయితే ఇప్పుడు వరకు ఏం రాలేము. ఒకరికొకరు అంటే సాయం చేసుకుంటాము ఇంట్లో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు, కానీ అట్లాంటి కష్టం అయితే ఇప్పుడు వరకు ఏం రాలేదు. ఓకే. అంటే ఇప్పటి వరకు నువ్వు కొన్ని షూట్లు చేసినావు, దాని తర్వాత ఇప్పుడు లక్ష్మణ్ అన్న సాంగ్ కదా, సో వేరే సాంగ్స్ చేసినావు, ఆ సాంగ్స్కి ఈ సాంగ్కి డిఫరెన్స్ ఏంది? అంటే వేరే దగ్గర ఎట్లుంటది అంటే అన్న, మనం చేసింది వాళ్ళు ఓకే చెప్తారు, కానీ లక్ష్మణ్ అన్న దగ్గర ఏంటంటే లక్ష్మణ్ అన్న అనుకుంది వచ్చే వరకు చేపిస్తాడు. ఓకే. సరే, అంటే ఈ షూట్లో ఏమైనా ఎక్కువ టేకులు తీసుకున్న ఏదన్నా ఉందా సీన్? ఫస్ట్ రోజు అంటే మస్తు భయపడ్డా. నార్మల్గా అన్న దగ్గర అంటే అన్న అక్షిత్ని పెట్టుకోవాలనుకున్నాను కదా, నేను అక్షిత్ తిరిగేయగలుగుతానా లేదా, అంటే అన్న నేను ఇప్పుడు ఏమంటారు దానికి, ఆ క్వాలిటీ నేను ఇవ్వగలుగుతానా అన్న అనుకొని మస్తు భయపడ్డా. తర్వాత అన్న పక్కకి పిలిచింది, నేను 0 నువ్వు 0, ఇది మన ఇద్దరికి ఫస్ట్ సాంగ్ అని చెప్పి కొంచెం తిట్టిండు. బూస్ట్ అప్ ఇచ్చిండా? తిట్టిండు ఫస్ట్, తర్వాత బూస్ట్ అప్ ఇచ్చిండు. అన్న ఇక పక్కకు కూర్చుంటాడు. సరే, లక్ష్మణ్ అన్న ఏమని తిట్టిండు? ఏమని తిట్టిండు అసలు? నేను అనుకున్నట్టు చేస్తలేరు, నాకు నచ్చుతలేదని చెప్పిండు. అన్నాడా? తర్వాత నైట్ నెక్స్ట్ డే, అదే షూట్ అయిపోయిన నెక్స్ట్ డే ఉంటుంది కదా,
నైట్ మొత్తం 2 గంటల వరకు కూర్చొని షూట్ గురించి ఏం మాట్లాడలేడు అన్న, వేరే టాపిక్స్ మాట్లాడిండు. మాట్లాడి పోయి పడుకో అని చెప్పిండు. ఏం మాట్లాడిండు? నార్మల్గా అంటే జోక్స్ వాళ్ళ గురించి. ఇప్పుడు నార్మల్గా షూట్లు ఉంటాయి కదా, ఆ రోజు ఇట్లయింది, ఆ షూట్లు ఇట్లయింది కొన్ని, ఆ టాపిక్ మాట్లాడుకుంటా కూర్చో. అంటే అన్నతో నువ్వు అప్పుడే చేయడమా, దీనికన్నా ముందు ఎప్పుడన్నా కలవడం మాట్లాడడం ఇట్లా ఏమైనా చేసినా? నార్మల్గా కలుస్తుండే. ఓకే. అంటే అన్న నమస్తే అని చెప్పేసి గౌరవంతో నమస్తే చెప్పి ఆయన పక్కకు ఉండకపోతుండే, జస్ట్ నార్మల్గా వేరే వాళ్ళతో మాట్లాడుకుంటా ఉంటుండేనేమో. అంటే అన్న ఎవరిని కలవడు, నార్మల్గా బిజీ ఉంటాడు ఎక్కువ. ఓకే. రాయడం. అయితే అన్న అక్కడ ఏం చేసిండంటే, నీకు అర్థమైంది అన్న ఏం చేసిండు? అర్థమైంది. ఏం చేసిండు? నాతో ఫ్రెండ్లీ చేసిండు. సో ఫ్రెండ్లీగా క్లోజ్ అయితే వీడు ఓపెన్గా చేస్తాడు, సో చెయ్యగలడు అని చెప్పేసి అనుకొని చేయించండి నీతోటి. సో ఏదన్నా సీన్కి ఎక్కువ టేకులు తీసుకుంది ఏదన్నా ఉందా? అది కార్ దగ్గర డాన్స్ ఆడేది ఉంది అన్న. అవును, కార్ దగ్గర డాన్స్ ఆడేది అదే ఎక్కువ టేకులు అయింది. కానీ ఈ స్టెప్ బాగానే చేసినావుగా. అదే ఎక్కువ టేకులు అయింది. ఓకే. అంటే తీర్మా డాన్స్ రాదా? వచ్చుగా? వచ్చు, కానీ అనుకున్నట్టు వస్తలేదు అంటాడు అన్న. ఓకే. నేను మిస్టేక్ అవుతుంది ఏమంటే, తర్వాత మన డిఓపి బబ్లన్ ఉండు కదా, నువ్వు చేస్తున్నావు దాన్ని కొంచెం ప్రాపర్గా చేయని చెప్పి అన్న చెప్పిండు. అన్న కొంచెం మూడ్ ఆఫ్ అయింది. ఓకే. తర్వాత ఆ టేక్ చేయంగానే అప్పుడు అన్న కూడా జోష్లోకి వచ్చింది. ఎన్ని టేక్లు? అది మంచిగానే అయిందన్న. మంచిగానే అయిందా? అయితే చనిపోయిన సీన్ ఉంటుంది కదా, చనిపోయినట్టు చేస్తావు. సో అంటే నువ్వు ఇంట్లో చెప్తా అని చెప్పేసి నువ్వు ఇంతకుముందు చెప్పలే, ఇంట్లో నేను చెప్పను, ఏదైనా నేనే చేసుకుంటాను. కానీ కొన్ని సిచ్యువేషన్స్లల్లో ఇంట్లో ఏమనుకుంటారంటే చచ్చిపోయిన సీన్ చెయ్యొద్దు. అంటే ఇప్పుడు ఈ పెళ్లి సీన్ ఉంటుంది, అంటే జిల్లెట్ చెట్టుకు పెళ్లి చేయడం. సో ఇవి మన ఇళ్ళల్లో ఒప్పుకోరు ఎవరు. అంటే మన తెలుగు రాష్ట్రాలలో ఏంటంటే ఈ సాంప్రదాయం ఉంది కాబట్టి, వేరే దగ్గర ఉందో లేదో మనకు ఐడియా లేదు కాబట్టి, సో ఇది ఒప్పుకోరు ఎవరు, ఏ కన్న తల్లి తండ్రులైనా కానీ. సో అమ్మ కానీ నాన్న కానీ ఎవరు ఒప్పుకోరు. సో అంటే ఇది నువ్వు షేర్ చేసుకున్నావు ఇంట్లో, ఇట్లా ఉంటుంది సీన్ అని? షేర్ చేసుకోలే. వీడియో వచ్చిన తర్వాత అమ్మకి చూపించినప్పుడు ఏడ్చిందా? ఏమన్నది అమ్మ? ఏమన్నా చెప్పిందా నీకు? ఇంకోసారి ఇట్లాంటి పాటలు చేయకని చెప్పింది. చేయొద్దని చెప్పిందా? అంటే చనిపోయే సీన్స్ చేయకని చెప్పింది. ఏడ్చింది. ఓకే. సో అంటే చనిపోయిన సీన్ నువ్వు చేసినావు. సో నార్మల్గా అందరికీ చెయ్యాలని కోరిక ఉంటుంది, ఎందుకంటే మనం చచ్చిపోయడానికి ఎట్లుంటుందో, సో ఏం చేస్తారు అనేది కొంచెం అదొకటి ఉంటుంది. సో నిన్నట్లా పండబెట్టి అదంతా స్నానము అవి చేస్తుంటే నీ ఫీలింగ్ ఏముండే? నిజం చెప్పు. అంటే కళ్ళు మూసుకొని ఇట్లనే ఏం ఆలోచిస్తున్నావు? మస్తు భయమైందన్నా అక్కడ కూర్చున్నప్పుడు, స్నానం చేపిస్తున్నప్పుడు. ఇది నిజంగా చచ్చిపోతానా? నార్మల్గా పాడే లేపిరా, నిజంగా మస్తు చేసేటోనికి తెలుస్తుంది అది ఏందో. మస్తు భయమైంది. తర్వాత వీడియో చూస్తున్నాక నా డెత్ వెయిటింగ్ చేపించాను అనిపించింది. కానీ ఎందుకు భయమైంది అంటే ఇట్లా లేపి అంటే నిజంగా చచ్చిపోతారు అనుకున్నావా? డప్పులు, అగరబత్తులు, పక్కనకి వెళ్ళి ఆర్టిస్టులు కూడా ఏడుస్తుడు, అది చూసుడే తప్ప ఆ ప్లేస్కి ఎవరు అంటే అదే అది ఇప్పటివరకు ఎవరు చేయరు, ఆ యాక్టింగ్ చేయడానికి ఎవరు చేయరు, అట్లాంటి సీన్లు రావు మ్యాక్సిమం. సో అంటే గుంతలు కూడా మనం పెట్టిన నన్ను. నువ్వు ఎప్పుడైనా చావుకున్నావా? పోయినా. ఎవరైనా చనిపోయినప్పుడు? మా ఫ్రెండ్ రాజు అని చెప్పి చనిపోయింది అన్న. ఓకే. సేమ్ మనకి ఇప్పుడు నాకు ఎట్లా చేయించారో అదే సిచ్యువేషన్ చేయించారు మొత్తం. ఓకే. అంటే ఎట్లా చనిపోయిండు? అటు సూసైడ్ చేసుకున్నాడు. ఎందుకు? అమ్మాయి గురించి అన్న. ఓకే. న్యూ ఇయర్ రోజే చనిపోయింది. 2019 న్యూ ఇయర్ రోజు చనిపోయిందా? సో తెలుసా వాళ్ళ లవ్ నీకు? అమ్మాయి మాకు షేర్ చేసుకోలేడు ఇప్పుడు అమ్మాయి గురించి. ఓకే. కానీ సడన్ గా ఫోన్ చేసిండు. ఆ రోజు ఫోన్ చేసి ఏడున్నావు అంటే ఒక ½ అవర్లో వస్తా అని చెప్పిన నేను. అంటే నార్మల్గా డైలీ ఫోన్ చేసినట్టే చేసిండు. ½ అవర్ తర్వాత వస్తున్నా అని చెప్పిన. ½ అవర్ వరకు వాళ్ళు లేడు. ఓకే. సో అంటే అమ్మాయిని ఏమన్నా అన్నారా తర్వాత? వాడు అమ్మాయి పేరు కూడా బయట పెట్టాడు ఇప్పటివరకు. తెలియదు. వాళ్ళ ఇంట్లో తెలుసా ప్రేమ గురించి చచ్చిపోయిందని? తెలుసు. ఓకే. అయితే నువ్వు ఆ సీన్ చేసినావు కదా, నీకు ఏమనిపించింది సీన్ చేసినాక మొత్తం అయిపోయిన తర్వాత ఆ పాట గురించి? అంటే ఫస్ట్ సీన్ చేసినప్పుడు అంతేమనిపించలేదు. పాట వచ్చిన తర్వాత ఆ కామెంట్లకు ఫస్ట్ టైం అన్న నాకు మళ్ళీ పుట్టినట్టు అనిపించింది తర్వాత. అది అంటే ఆ పాట తర్వాత అంటే చనిపోయి మళ్ళీ కొత్తగా పుట్టినట్టు. కానీ ఆ పాట కూడా చాలా హైలైట్ అయింది కదా అసలు, వేరే లెవెల్. మొత్తం 4 crores ఎంత పోయింది? అది 45 millions ఉంది. అది 4 crores అంటే 4.5. ఓకే. సో గుంతలో వండబెట్టినప్పుడు ఇంతకుముందు ఏదో చెప్తున్నావు. గుంతలో కూడా వండబెట్టి పైకి వెళ్ళి మట్టి పోతారు, బొంగులు పోస్తారు. ఓకే. అంటే నిజంగా సావే అనిపించింది. కాదు పైసలు వేయలేరా? పైసలు మీదేం వేయలే. అక్కడ షార్ట్లా అవసరం ఉండే. ఏమో లక్ష్మణ్ అన్న ముందే అనుకున్నట్టు పైసలు వేస్తాను కళ్ళల్లో ఆయనకి దెబ్బ తలగలదని, ఎందుకంటే నువ్వు బతికున్నావుగా అందుకని. సో పైసలు అయితే ఇల్లే.
సో మట్టిలో వండబెట్టారు. సో పురుగులు పాములు ఏమన్నా వచ్చినాయా? ఏం లేకుండే, మా డైరెక్టర్ మంచిగా చూసుకుంటారు అక్కడ. అక్కడ ఏముంటుంది, నువ్వు అందులో లేనప్పుడు మొత్తం అన్నీ ఏరేసి దాని తర్వాత నువ్వు పండుకో అని చెప్పినట్టు నాకు తెలిసి. సో అంటే లాస్ట్ వరకు అంటే ఆ సీన్ అంటే కట్టింగ్స్ ఉంటాయి కదా, సో అవి అంటే మొత్తం బొందబెట్టే వరకు చూపించారా లేకుంటే ఎట్లా? అంటే అందులో పడుకున్న తర్వాత అక్కడ వరకు తీసిరు, తర్వాత బయటికి తీసి అది మూసేసి కట్ చేసి అక్కడ అమ్మాయి షాట్ పెట్టి ఈ షాట్ పెట్టి మూసేసింది. ఓకే, సేమ్ అక్కడ జరిగిన సిచ్యుయేషన్. సో అమ్మాయి గురించి నువ్వు చచ్చిపోయినావు, సో అక్కడ ఆమె పెళ్ళి అవుతుంది, ఇక్కడ నీ చావు అవుతుంది. సో ఇట్లాంటి అంటే సీన్స్ ఏమన్నా చూసినావా? లేదని విన్నావా? వినలే కూడా, కానీ అమ్మాయి గురించి చనిపోతారు కదా అది చూసినా, కానీ అక్కడ పెళ్ళి ఇక్కడ సావు అయితే ఇప్పుడు చూడలే. ఆ డైరెక్టర్కి ఆ థాట్ రావడమే చాలా గ్రేట్ అసలు. సో పాట మొత్తం బయటకు వచ్చినాక నువ్వేమనుకున్నావు? ఇట్లుంటుందా ఆ సాంగ్ అనుకున్నావా? తీయక ముందు పాట విన్నప్పుడు ఎట్లా అనిపించింది? నార్మల్గా పాట చేస్తున్నప్పుడు విన్నప్పుడు ఎట్లా అనిపించింది? బిగ్గెస్ట్ హిట్ అయితే అనుకున్నాను ఫస్ట్ పాట వినంగానే. ఓకే, మస్తు హిట్ అవుతుంది అనుకున్నాను. అంటే అందులో ఒక్కొక్క లిరిక్స్ నార్మల్గా నా లైఫ్లో జరుగుతున్నట్టు, అంటే ఇప్పుడు నువ్వు విన్నావు అనుకో, అరే ఇది నా లైఫ్లో జరుగుతున్నట్టే ఉన్నట్టు రాసింది కదా. ఓకే, సో నీ లైఫ్లో జరిగిందా మరి? నిజం చెప్పు. నిజమా? ఏమన్నా లవ్ చేసినావు అంట? లవ్ అవి ఇక తెలియని వయసులో తెలియని సంబరాలు. తెలియని వయసులో తెలియని సంబరాలా, తెలిసిన సంబరాలా? తెలియని సంబరాలే, తెలిసినవైతే ఏం కాదు. తెలిసినైతే ఏం కాదు. సరే, ఎప్పుడు స్టార్ట్ అయింది లవ్, ఎప్పుడు ఎండ్ అయింది, అసలు ఏమైంది కథ కార్ఖానా? 10th లో నువ్వు చెప్తావా నేను చెప్పాలా? మీరే చెప్పండి. నేనే చెప్పాలా? సో 10th లో ఎవరిని లవ్ చేసినావు? 10th లో ఒక అమ్మాయిని లవ్ చేసిన, ఆమెనే ఇంటర్ వరకు లవ్ చేసిన. ఓకే, మీకు అదే ఇక ఆమెకు బ్రేకప్ అయ్యి ఆమెకు పెళ్ళి అయిపోయింది. ఓకే, ఆమె దారి ఆమె నా దారి నేను. ఇక పెళ్ళి అయిపోయిందా? అంటే పెళ్ళి చేసుకునేటప్పుడు చెప్పలేదా నీకు? చెప్పింది. ఏమని చెప్పింది? పెళ్ళి నాదని చెప్పింది, చేసుకోని చెప్పింది కదా. మరి నువ్వెందుకు లవ్ చేసినావు? ఇక ఆమె అప్పుడు ఆగలేదన్న, ఇంత జల్దీ పెళ్లి చేస్తారా మనం కలాగంటాం. ఓకే, నీది ఎంత ఏజ్? నా 25. 25. మీ దాంట్లో తొందరగానే అవుతుంది కదా పెళ్ళి? మాకు కాదు, అమ్మాయిలకు అవుతుంది. ఇప్పుడు అట్లా ఏం లేదు, ఇప్పుడు మా 21, 22 వచ్చే వరకు ఆపుతుంది. ఓకే, సో నువ్వు టిక్ టాక్ అవి వేస్తుండే అని అన్నావు కదా, సో ఒక సాంగ్ చేసినావు నువ్వు. ఆ సాంగ్లో నాకు ఏదో తెలియని వింతగా అనిపించింది నాకు. అదొకసారి చూపిస్తాను నీకు. అది చూసినాక ఎట్లా అనిపించింది చెప్పు. దాని తర్వాత ఆ సాంగ్ ఎందుకు చేసినావో చెప్పు, సరేనా? నెట్ మస్తు తిప్పుతున్నావు తెలుసా? అప్పుడు తిప్పుతుంటే ఇప్పుడు ఎందుకు? కొంచెం లావ్ అయినా. సో మీకు కూడా స్క్రీన్ మీద వేస్తా, పక్కన చూడండి. అప్పుడు చేస్తున్నా. ఓకే, సో ఎందుకు చేసినావు సాంగ్? అంటే నార్మల్గా వైరల్ అవుతుండే అటువంటి సాంగ్స్ అప్పుడు. ఓకే, సో ఈ తింపడం మొత్తం ఎవరు నేర్పించారు? ఈ గల్లీ డ్యాన్స్. గల్లీ డ్యాన్స్ ఎందుకే, నడుము మంచిగా బెల్లీ డ్యాన్స్ చేస్తున్నావు అలా చేసినా. అది అప్పుడు చేసినావా? అది ఎంత పోయింది, వ్యూస్ ఎన్ని పోయినాయి? అది అప్పుడు మస్తు వైరల్ టిక్ టాక్ లా. నీదా వీడియో? ఈ వీడియో. సో అందుకే నేను నీకు చూపించిన అప్పటిది నీకు గుర్తు రావాలని చెప్పేసి. టిక్ టాక్లో ఎంతమంది ఫాలోవర్స్ ఉండే? 400K ఉండే. 400K. సో అది వెళ్ళిపోయినప్పుడు ఏమనిపించింది టిక్ టాక్? లైట్ అది ముందే తెలిసింది కదా, ఎట్లా కరోనా లాక్డౌన్ పడ్డది, చైనా వాళ్ళదని చెప్పి బ్యాన్ చేస్తారని చెప్పి. ఓకే, చైనా వాళ్ళదని చెప్పేసి. సో చైనా స్పెల్లింగ్ వచ్చా నీకు? ఏం చదువుకున్నావు? నేను డిగ్రీ చేసినావు. డిగ్రీ స్పెల్లింగ్ వచ్చా? వస్తుందా చెప్పు. తెలుగులో వస్తుంది. డిగ్రీ అని తెలుగులో వస్తుందా? సరే తెలుగులో రాయి. సరే బుక్ పేరు నీ ఇర్రా రాస్తాడంట. సో రైటింగ్ కూడా తెలిసిపోతుంది ఎట్లుంటుందని. దేవుడా గమనిందుకన్నా ఇప్పుడు నేను మంచిగా డిగ్రీ స్పెల్లింగ్ చెప్పానన్నా. డిగ్రీ స్పెల్లింగ్ రాదా ఎవరికైనా? రాదు. డిగ్రీ స్పెల్లింగ్ రాదా? నిజంగా రాదు. సరే తెలుగులో రాయి, పెద్దగా రాయి, మన వ్యూవర్స్ కనిపించేటట్టు. అక్కడ కాదు, ఇక్కడ చూపించాలి నీది. ఇక్కడ ఏంది? డిగ్రీ అయినా అది? మీకు తెలుగు రానట్టుందా? నాకు తెలుగు వచ్చు. తెలుగు అక్షరాలు గుండ్రంగా ఉంటాయి తెలుసా? రౌండ్గా ఉంటాయి. ఉంటాయిగా. సరే ప్రాపర్ ఏడం ఇది? జడ్చెల్ల. సో జడ్చెల్ల దగ్గర ఏ ఊరు? రాజాపూర్ అని. రాజాపూర్లో మర్రిబై తండా అని చెప్పి విలేజ్. ఓకే, ఏది బాలనగర్ తర్వాత రాజాపూర్ తర్వాత మన ఇది జడ్చెల్ల. ఓకే, రాజాపూర్లో తాండేడు ఉంది లేదు కదా? లోపలికి ఉంటాయనా? మీరు రోడ్ మీదకి వెళ్ళి పోయింటారు.
నేను చెప్తా నీకు, రాజాపూర్ ఉంది, రాజాపూర్లో ఒకటి మీ రైల్వే గేట్ కిందకి వెళ్ళాలి. రైల్వే గేట్ దగ్గరికి ఎందుకు పోతావు? కిందికి వెళ్ళాలి. ఆహా, కిందికి వెళ్ళాలి. ఓకే. ఆదిలాబాద్ అన్నావు ఇంతకుముందు ఇక్కడ కూర్చున్నప్పుడు? నేనేం చెప్పలేదు, మహబూబ్ నగర్ అని చెప్పిన. మహబూబ్ నగర్ అని చెప్పినా? సరే, మహబూబ్ నగర్కి జడ్చెర్లకి ఇంత లాంగ్? 15 కిలోమీటర్స్. 15 కిలోమీటర్సా? ఎవరు చెప్పింది నీకు 15 కిలోమీటర్స్ అని? బోర్డు చూసిన. ఏడా? జడ్చర్లలో. జడ్చెర్లకి మహబూబ్ నగర్కి 18 కిలోమీటర్లు. 15 ఉందా బోర్డు చూసిన నేను. ఏడా చూసిన? అంటే 15 ఉన్న దగ్గర చూసినట్టున్నా నేను. ఓకే. 15 ఎవరు ఏది చెప్తే అది నమ్మేస్తాను. లేదు అంటే గవర్నమెంట్ రాసింది అన్న. ఏడ రాసింది? గ్రీన్ కలర్ బోర్డు మీద రాసింది. గ్రీన్ కలర్ బోర్డు మీద రాసిందా? సో ఆ బోర్డుని ఏమంటారు? రహదారి బోర్డు అంటారేమో. గ్రీన్ కలర్ బోర్డు అన్నా మరి? పచ్చ కలర్ బోర్డు. పచ్చ కలర్ అంటే ఏ కలర్? ఇంకోకి ఆకులదా? అది ఆకుపచ్చనా పసుపచ్చనా? అమ్మా దేవుడా అన్న, దీనికి ఇంటర్వ్యూకి వెళ్ళానా? నువ్వు కలర్ నువ్వే చేసినావు, అన్ని నువ్వే తీసినావు, నేను అసలు తీయలే. ఆ గ్రీన్ కలర్ బోర్డు మీద తెల్ల అక్షరాలతోటి 15 కిలోమీటర్లు అని రాసి పెట్టారు. నువ్వు అదే ఎందుకు చూసినావు? ఇంతకుముందు ఏమైందంటే మేము కూర్చున్నప్పుడు మీది ఏడా అని అడిగిన. నేను అడిగితే ఏమన్నాడంటే జడ్చెర్ల అన్నాడు, దాని తర్వాత మహబూబ్ నగర్ అన్నాడు. సరే మహబూబ్ నగర్కి దానికి ఎంత దూరం ఉన్నదంటే 10 అన్నాడు. నేను 15 అని చెప్పినా సేమ్ అదే కాపీ కొట్టి నాకు చెప్తున్నాడు ఇప్పుడు. అంతేనా? అంతే. బోర్డు మీద చూసినావు మరి? తర్వాత చూసిన. ఎప్పుడు? అంటే గుర్తుకు రాలేనప్పుడు. సరే, ఏ ఏరియా నుంచి ఏడ వరకు 15 కిలోమీటర్లు అని ఏడ రాసింది నీకు, అది నాకు చెప్పు. ఇప్పుడే నేను వీడియో కాల్ చేపిస్తాను జడ్చెర్ల వాళ్ళతో. జడ్చెర్ల దగ్గర బస్ స్టాప్ ముందే 15 కిలోమీటర్లు అని ఉంటుంది పెద్ద కమాన్ మీద. పాత బస్ స్టాపా కొత్త బస్ స్టాపా? జడ్చెర్ల వాళ్ళందరూ ఇది కొత్త బస్ స్టాప్ షేర్ చేయండి. పాత బస్ స్టాప్ లోపల ఉంటుంది, కొత్త బస్ స్టాప్ రోడ్ మీదనే ఉంటుంది, బ్రిడ్జ్ పక్కనే ఉంటుంది. బ్రిడ్జ్ పక్కనే ఉంటుందా? బ్రిడ్జ్ దగ్గరికి పోయినావు ఎప్పుడన్నా? పోయినా. ఎప్పుడెప్పుడు పోయినావు? మొన్న వచ్చిన మా మామ వాళ్ళు దావత్ చేస్తే పోయినా. నైట్లో అయినా పొద్దున అయినా? పొద్దున. నైట్లో మీ ఫ్రెండ్స్ ఉంటారంట కదా ఆడ? ఏముండరు. ఉండరా? నిజం చెప్పు. నిజంగా ఉండరన్నా? ఉండరా? సరే, ఏడా ఏమేం చదువుకున్నాను నువ్వు? నేను డిగ్రీ చదువుకున్నాను. ఏడా? శంషాబాద్. శంషాబాద్లో అంటే అక్కడ నుంచి ఇక్కడికి వస్తున్నానా లేకుంటే ఇక్కడ హాస్టల్? నేను అరంగర్లో ఉంటా. ఓకే. అరంగర్లో అక్కడనే ఉంటా, కాటేరం దగ్గర. అమ్మ నాన్న అందరు ఇక్కడ. అందరు ఇక్కడనే మొత్తం? అంటే అక్కడ నుంచి వచ్చేసి ఇక్కడ రెంట్కుంటారా లేకుంటే ఇక్కడ ఇల్లు కొన్నారా? ఇక్కడ మన రాజీవ్ గృహ కల్ప ఉంది. ఓకే. ఇల్లు వచ్చింది ఇప్పట్లో. ఓకే. 2008లో. అంటే ఇందిరమ్మ ఇల్లు వచ్చింది. సో నాన్న ఏం చేస్తారు? లారీ డ్రైవర్. ఓకే. అమ్మ? అమ్మ పనికి వెళ్తుండే, ఇప్పుడు ఏం వెళ్తలేదు, ఇంట్లోనే ఉంటాడు. ఎంతమంది ఉంటారు మొత్తం ఇంట్లో? ఇప్పుడు నేను, తమ్ముడు, అక్కకి మ్యారేజ్ అయిపోయింది. తమ్ముడు ఏం చేస్తుంది? తమ్ముడు ఇప్పుడు ఇంటర్ సెకండ్ ఇయర్. ఇంటర్ సెకండ్ ఇయర్. నీకు మేకప్ వేసిరు? ఎవరు వేసిరు? నువ్వే వేసుకున్నావు? మస్తు ఉంది. ఇప్పుడు అరవింద్ అని చెప్పి వేసి మళ్ళీ తోడిపించారు. ఎవరు తోడిపించారు? ఎవరు తోడిపించారు? నువ్వే చెప్పినావు కదా ఏమని? మొత్తం ఆ తెల్ల పౌడర్ వేసినప్పుడు నిలబడతాడు, గిరిని పట్టేటప్పుడు ఉంటుంది చూడ అని చెప్పినావు. వీడికి మేకప్ వేసారు మొత్తం. వాడేమో వేయకపోతే మా దగ్గర ఎందుకు వేయించుకుంటావు మేకప్ అని చెప్పి. అయితే వేసినావా నువ్వు? మేకప్ అన్నా? నేను అన్నది అదే, మేకప్ వేయించుకో. నేను అంటుంది మేకప్ వేయించుకున్నావు అన్న. ఓకే. వేయించుకున్నా తోడిపించుకున్నా. సరే, ఒక బంజారా సాంగ్ వాడు. విరేణో బై బై కేచి బాయిన కై దేచి, విరేణో బై బై కేచి బాయిన కై దేచి, బై తరస గై వాడో ఆచో చదో. ఓకే. మీనింగ్ ఏంది అంటే విరేణ అంటే అక్క అడుగుతుంది నాకు ఎట్లాంటి సంబంధం తెస్తున్నావు అని చెప్పి అక్క అడుగుతుంది తమ్ముడు. ఓకే. అప్పుడు తమ్ముడు నీకు వచ్చేవాడు మంచిగుండు, నీటిగుండు, జాబ్ చేసేటోడు అని చెప్పి ఆ పాట అంటాం. ఓకే. అయితే ఇంతకు ముందుకు నేను పాట మీద కేసీఆర్ కూడా డాన్స్ చేసిండు. ఓకే. అంటే బంజారాలో హైయెస్ట్ వ్యూస్ అదే, మంగళిది కూడా లేదు, 90 మిలియన్స్ ఉంది. ఓకే. ఆ సాంగ్ 19 మిలియన్స్ ఉంది. 90. అంటే మీ బంజారాలో నాకు ఈ డ్రెస్సెస్వి ఇవన్నీ కొంచెం డిఫరెంట్ కనిపిస్తాయి. అంటే ఇప్పుడు అంటే మీరు అంటే అబ్బాయిలు కూడా అంటే మహిళలు ఎట్లాంటి డ్రెస్సులు ధరిస్తారో అబ్బాయిలు కూడా ఇట్లాంటిది ఇక్కడ సైడ్ అది వేస్తారు. ఏంది అది అసలు? అంటే మేము ఏమైనా పూజలు ఫంక్షన్లు చేసినప్పుడు నెత్తి మీద రుమాలు ఉండాలి. అది ఇట్లా వేసుకుంటాం కదా, అది అమ్మవారికి అంటే నార్మల్ గా అమ్మవారి దగ్గర ఒక భక్తుడు ఉంటుండే. ఇప్పుడు అంటే శివాజీ మహారాజ్ ఎట్లున్నాడో సేవలాల్ మహారాజ్ ఉంటుండే సేమ్. అవును, సేవలాల్ మహారాజ్ విన్నామా? దుర్గా భవాని దగ్గరనే. ఓకే. అప్పటి నుండి ఆ సాంప్రదాయం మీద వచ్చింది అట్లా. ఓకే. నెత్తి మీద రుమాలు అది ఏమంటారు దాన్ని? దాన్ని కంచువా అంటారు అన్న, అంత ఐడియా లేదు. ఓకే, కంచువా అంటారు.
ఓకే. సో ఈ డ్రెస్ ఇప్పుడు మహిళలు ఈ డ్రెస్సులు లేకుండా బయటకి ఎక్కడ పోలేరా? శారీస్ కూడా వేసుకుంటారు, అంటే ఏజ్ వచ్చిన తర్వాత ఆ డ్రెస్ వేసుకుంటారు. ఓకే. ఇంకోటి ఒకప్పుడు మీ దాంట్లో పెళ్ళిళ్ళల్లో పెళ్ళైన తర్వాత ఈ అప్పగింతలు ఉంటాయి కదా, అప్పగింతల టైంలో ఈ పట్టీలో ఏమో తమ్ముళ్ళు అంటే బ్రదర్స్ ఇట్లా పెట్టి సంథింగ్ ఏదో సాంప్రదాయం ఉంటుండేనంట కదా. పెళ్లికి ముందు కాళ్ళకి గజ్జలు కట్టి పెడతారు అమ్మ వాళ్ళు. ఓకే. ఒక 5 రోజుల తర్వాత ఆ గజ్జలు అన్న తమ్ముళ్ళు ఇడిపిస్తారు. ఓకే. ఆ సాంగ్స్ కూడా ఉన్నాయన్న బంద్ చేసినాము. ఏదో ఒక్కసారి పాడా సాంగ్. ఓ తద సలాగేదో ఓ తబి సలాగేదో మరస గైవాడో ఆరో భియా హళది లాగేదో ఓ తద సలాగేదో ఓ తబి సలాగేదో మరస గైవాడో ఆరో భియా హళది లాగేదో. సో అంటే మనకు అర్థం కాదు కానీ బాగుంది వింటుంటే వినసొంపుగా. సో మీనింగ్ ఏంది అంటే నా పెళ్లి కొడుకు వస్తున్నాడు, నాకు కొంచెం అది హల్దీ ఉంటుంది కదా, అవునవునా, హల్దీ ఫంక్షన్ చేసి నన్ను కొంచెం ముస్తాబ్ చేయరు అని చెప్పి అక్క చెప్తున్నట్టు. ఓకే. సో ఇప్పుడు మీ అక్క పెళ్ళి అయింది కదా, అవునన్నా. సో పెళ్ళైనప్పుడు ఈ పట్టీలు విడిపించడం, సో అంటే అన్ని రోజుల నుంచి అంటే మన అక్కలు కానీ చెల్లెళ్ళు కానీ మన ఇంట్లో ఉంటారు, పెళ్ళయి అప్పగింతలప్పుడు మనకు పెయిన్ ఉంటుంది అంటే వెళ్ళిపోతుంది, సో మన ఇంట్లో ఇన్ని రోజులు ఉండి వెళ్ళిపోతుంటాయి. సో మీ అక్క పెళ్ళప్పుడు నీ ఏజ్ ఎంత, నువ్వు ఎట్లా ఫీల్ అయినావు? అంటే 2 years కిందనే అయిందన్న అక్క పెళ్ళి. ఓకే. 23 ఉండే. పెళ్లి వారం మొత్తం నేనే చూసుకున్నా. అంటే మొత్తం ఇక పందిరి వేసినప్పటికెళ్ళి ఆ గజ్జలు కట్టినప్పటికెళ్ళి అక్క బట్టల షాపింగ్ అక్క అంతా నేనే చూసుకున్నా. పోయేటప్పుడు మాత్రం కళ్ళల్లో నీళ్ళాగలేవన్నా. ఓకే. ఏడుస్తూనే ఉన్నావు? ఓ ఫుల్. ఓకే. అది మన పుట్టింటికి రావేచెల్లెలు ఉంటాడు కదా అర్జునుడు, అది నిజమే అన్న. నార్మల్గా ఏ అన్న కన్నా ఏ తమ్ముని కన్నా మాత్రం ఆ ఫీల్ మాత్రం 100% వస్తుంది. నిజం చెప్పాలంటే అంటే వాళ్ళ పెళ్ళిళ్ళు అయిన తర్వాత జస్ట్ వాళ్ళు వెళ్ళేటప్పుడు ఇట్లా మనం హగ్గిచ్చినప్పుడే మనకు ఆ పెయిన్ అనేది స్టార్ట్ అయిపోతుంది, వెళ్ళిపోతుంది ఇంకా అని చెప్పేసి తను ఇంకెక్కువ ఏడుస్తుంది. అవును, మస్తు ఏడ్చినావు అప్పుడు. సో అంటే ఈ గజ్జలకి ఏమన్నా స్పెషల్గా ఏమన్నా ఉందా? అంటే ఆచారం అన్నది అంటే దాని గురించి అంత ఐడియా లేదు. అంటే మాకు అబ్బాయిలకు చెప్పారు నార్మల్ గా గుగురా చూడవా అని అంటారు. అంటే గుగురా అంటే గజ్జలు ఇడిపియాలి మీరు అని చెప్పి అంటారు. అది ఇడిపించేటప్పుడు గిట ఆడపిల్ల ఇష్టంతో ఇడిపియది, అది ఏడుస్తుంటది. ఓకే. ఇడవకండి నేను అంటే ఇడిసి ఇక్కడ నుంచి పంపిస్తున్నట్టేమో. ఓకే. సో మీ అక్కని మిస్ అవుతా ఉంటావు అప్పుడప్పుడు? ఏమి మిస్ అనిపించినప్పుడల్లా ఇంటికి పోయేస్తుంటా. ఓకే. ఇంటికి వాళ్ళ ఇంటికి బాలనగరే. సో ఏం చేస్తారు మీ బావ? మా బావ ఇప్పుడు Group 2కి ప్రిపేర్ అవుతుండు, నార్మల్గా రియల్ ఎస్టేట్ చేస్తుంటాడు. ఓకే. అంటే గవర్నమెంట్ జాబ్ కోసం. సో అక్క ఇంట్లోనే ఉంటుంది. సో అక్కకి నీకు ఏదైనా మర్చిపోలేనిది ఏదైనా గుర్తుందా మీ ఇద్దరి మధ్యలో జరిగింది అంటే చిన్నప్పటి నుంచి? సో పెళ్ళి అయ్యే వరకు ఏదైనా మధ్యలో ఏదన్నా జరిగి అది ఎప్పటికి గుర్తుండిపోయింది ఏదైనా ఉందా? టీవీ రిమోట్ అన్న. టీవీ రిమోట్ అందరి ఇళ్ళలో ఉంటుంది, వాళ్ళు సీరియల్ చూస్తే నువ్వు ఏదో చూద్దాం అనుకున్నావు. ఓకే. అంటే నార్మల్ గా చిన్నప్పుడు అక్క హాస్టల్లోనే ఉంటుండే. 5th క్లాస్ వరకు హాస్టల్లో ఉంటుండే. ఇక 6th నుండి 10th వచ్చే వరకు టీవీ రిమోట్ అవే గొడవలు. ఇక నార్మల్ గా ఇంకా టీవీ రిమోట్ పగలగొట్టేస్తుండేనా? అక్కనే పగలగొట్టేస్తుండే. ఇప్పుడు అని చెప్పి కొడుతుండే. సరే పెద్ద అని చెప్పి కొడుతుండే కదా, ఇప్పుడు మీ ఇంట్లో తమ్ముడు నువ్వు కదా, సో నువ్వే జబర్దస్త్ చేస్తూ ఉంటావు మొత్తం మీ తమ్ముడి మీద? ఏం లేదు, వాడు హాస్టల్లో ఉంటాడు. హాస్టల్లో ఉంటాడా? సో వచ్చినప్పుడు ఏం అది జబర్దస్త్ ఏం లేదు. నేను ఇంట్లుంటాను కదా, ఈ షూట్లు. ఇంట్లో ఉండవా నువ్వు? ఎక్కువ ఏమి ఉన్నాను ఇట్లా. ఏడుంటావు మరి? నార్మల్గా ఎక్కువ షూట్లు బయట ఫ్రెండ్ రూమ్. ఓకే. అంటే మంత్లీ ఎన్ని షూట్లు వేస్తావు? అంటే 5-6 చేస్తాను. 5-6. సో ఎంత తీసుకుంటున్నావు ఒక్క సాంగ్కి? ఇప్పుడు 15 తీసుకుంటున్నాను. 15,000. సో 4-5 వస్తాయా మంత్లీ? 5 వచ్చినా ఒక 75,000. 70 ఏం రావు కానీ అంత ఖర్చులు పోక ఒక 40,000 అయితే మిగులుతాయి. అంటే వాళ్ళే చూసుకుంటారేమో కదా, పికప్ డ్రాప్ ఫుడ్ అవన్నీ? నార్మల్గా అక్కడ పెట్టే వాళ్ళ ఫుడ్ కన్నా మనం సేఫ్టీ కూడా చూసుకుంటాం. అంటే నువ్వు డైట్ మెయింటైన్ చేస్తావా? అట్లేం లేదన్న. మరి అంటే ఆడ ఫుడ్ బాగుంటుందా మరి? మంచిగానే ఉంటుంది, కాకపోతే ఇక మనం తినే ఫుడ్ తినాలనుకుంటాం కదా. ఓకే. అయితే నువ్వు లక్ష్మణ్ దాంట్లో చేసినావు కదా పాట, సో అప్పుడు ప్రొడక్షన్లో ఎవరు చూసుకుంటుండే మొత్తం? అంటే అది సికిందర్ అని చెప్పినా కదా, ఆయననే అన్న అవుతాడు. ఓకే. నేను చెప్పింది చెప్పింది తెచ్చిచ్చిండు. ఓకే. నీ బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరు అంటే ఇప్పుడు ఈ సాంగ్ దాంట్లో? ఫీల్డ్లో దిలీప్, సికిందర్ అన్న. ఓకే. ఎక్కువ దిలీప్. సో నువ్వు పాటలు ఏమైనా రాసినావు ఇప్పటివరకు ఎప్పుడన్నా? లేదన్న. లేదు, మా ఫ్రెండ్ రాస్తాడు. రాయాలని అనిపించిందా నీకు ఎప్పుడన్నా?
పాడాలని అనిపించింది ఎప్పుడన్నా? అనిపిస్తుంటది అప్పుడు. అప్పుడప్పుడు నువ్వు లక్ష్మణ పాడిన సాంగ్, రాసిన సాంగ్ మస్తు, నువ్వు చేసిన సాంగ్ నువ్వు పాడితే బాగుంది. Thank ఎవరైనా చెప్పిరా? చెప్పలే, మీరే చెప్తారు. నేనే చెప్పినా? సరే మళ్ళీ ఒకసారి పాడా సాంగ్. పైసా పైసా అన్నాడు కదనే నిన్ను గన్న నాన్న, ఆఖరికి గురిసేదే ఈ ఆటన సిక్కలానా, పరువు పరువు అంటూ తీస్తిరి కదనే పరుగు, పానం పోయినాక మోగేదే డప్పుల దరువు, ఉండదు నీకే హాని పిల్ల పాపాలతోని, హాయిగా బతికేను 100 ఏళ్ళు, నువ్వు పువ్వులు అల్లుకొని పోతున్నవే అత్తగారింటికి, నే పువ్వులు జల్లుకొని పోతున్ననే కాలే కాటికి. సో ఇది వేరే చరణమా? లాస్ట్ చరణం. లాస్ట్ చరణం ఇది నీకు ఇష్టమా? ఇది నాకే కాదు, చూసిన వాళ్ళందరికీ ఇదే చరణం ఎక్కువ ఇష్టం. ఓకే. సో అంటే ఆ లిరిక్ అనేటివి, ఆ లైన్స్ అనేటివి చాలా బాగున్నాయి. అవునా? సో అందరికి ఇష్టపడుతారు. ఇంకోటి నీకు తొందరగా కూడా ఈ పాట నీకు మైండ్లోకి ఎక్కడానికి రీజన్ ఏందో తెలుసా? సో పాటలు అంత మీనింగ్ ఉంది కాబట్టి. సో నువ్వు సీత పాట చేసినావు కదా, సో ఆ పాట వాడు. లంకలోని సీతల రాముని కోసమే రంది పెట్టుకున్నావా సిన్ని జాబిలమ్మా, వారధిని గట్టాలేను వాలినే కొట్టాలేను, వాయుపుత్రుడే లేని ఒంటరి పచ్చినమ్మా, సీత ప్రేమ వారధి చేసి ఆలంకలో నిన్ను చేరుకుంటా, రాత రాసే దేవుని మీద ఒట్టు నిన్ను కాపాడుకుంటా. సూపర్. అసలు ఏదన్నా మూవీ సాంగ్స్ ఏమన్నా వచ్చా? మూవీ సాంగ్, ఫోక్ సాంగ్స్ లోనే వస్తాయన్న. ఫోక్ కాకుండా ఏదన్నా లవ్ సాంగ్ ఏదన్నా రావా? సరే ఫోక్ సాంగ్లో ఏదన్నా లవ్ సాంగ్. ఇది గను ఉండు కదా, వన్ సాంగ్ వస్తా. పాడు. మనసిచ్చిన అమ్మాయిని మనవాడలేనప్పుడు, ప్రేమించిన అమ్మాయితోని జీవించలేనప్పుడు, నా ప్రాణాలు ఎందుకమ్మా నా పక్కన నువ్వే లేనప్పుడు, నేను బతుకుండుడెందుకమ్మా నా బతుకంతా నువ్వే లేనప్పుడు, ఊరంతా చుట్టాలే నీ పెళ్ళికి. అంతేనా? ఇంకో పాట పాడు ఏదన్నా. నేనా? ఆయన కాదు, వేరే వాళ్ళది. వేరేది అంటే వేరే సింగర్ అది. ఏ గన్ను దొక్కైనా వచ్చా? వాడు అంటే నార్మల్గా వన్ టోన్ కొంచెం మంచిగా. సరే నీతో ఎట్లా మాట్లాడతాడు? ఇమిటేట్ చేయి గన్నని. గన అవ్వతోడే బాగా చేసిన సాంగ్ అంటాడు. అవ్వతోడు బాగా చేసినావు. మన ఊతపదం అనుకుంటుంది. ఓకే. ఎట్లా చేస్తాడు? కొంచెం 2 నిమిషాలు యాక్టింగ్ చేయి. గట్లేం రాదన్నా. ఇమిటేట్ చేస్తా ఉంటావు కదా నువ్వు అందరినీ. నిజం చెప్పు. సరే ఎవరిని ఇమిటేట్ చేయగానే మీ మేకప్ ఆర్టిస్ట్ ఉన్నాడు చూడు, ఆయనలాగా ఇమిటేట్ చేయి. ఆయన ఇమిటేట్ చేయి, ఎట్లా మాట్లాడతాడు, ఏం చేస్తాడు? ఏం కాదు, చెయ్యి, ఏం కాదు. జస్ట్ నువ్వు ఇమిటేట్ చేస్తున్నావు అంతే. నేను అడుగుతున్నా, నువ్వు చేస్తున్నావు. అట్లా ఒక 5-6 మంది పేర్లు చెప్తే నువ్వు చేయాలి ఇప్పుడు. సో ఫస్ట్ అరవింద్ నుంచి. ఇలా మాట్లాడిండు కదా. అయితే మేకప్ ఆర్టిస్ట్లో విన్ను అని కొంచెం ఫన్నీగా ఉంటాడు అన్న. ఓకే. అంటే నార్మల్గా అతని స్టైలే వేరే కాదు. సరే చెయ్యి. స్టైల్ అంటే నార్మల్గా మేకప్ వేసినప్పుడు ఒకసారి ఫస్ట్ లంకలోని సీతకు వచ్చిండు మేకప్కి. ఓకే. మేకప్కి వచ్చినప్పుడు పట్టుకొని ఇక్కడ నేనున్నాను అనుకోండి, నేను విన్ను అనుకోండి, ఇట్లా చూసుకుంటా నాకు వేస్తుంటాడు మేకప్. అంటే ఇక్కడ వేరే అతనికి ఇప్పుడు హీరోయిన్కి మేకప్ వేసిండు అనుకో, ఇక్కడ నేను నిలబడ్డాను అనుకో. హీరోయిన్కి వద్దు, నీ గురించి చెప్తా. అంటే ఇక్కడ హీరోయిన్ ఉంది, ఇక్కడ నేను నెక్స్ట్ నాకు వేయాలి కాబట్టి నేను పక్కనే కూర్చున్నా. సోనీకి వేస్తుండు మేకప్. ఇట్లా మేకప్ వేసుకుంటా నన్ను చూసి ఇట్లా అంటాడు, మళ్ళీ ఇట్లా వేస్తుంటాడు. నో నేను ఎప్పుడన్నా ఎవరికన్నా మేకప్ వేసినాను అనుకో, ఫస్ట్ అక్షిత్కే వేసిన, తర్వాత నీకే వేస్తున్నా, నీకు తెలుసా ఇది? యూ డోంట్ టచ్, పక్కకి జరుగు. ఏంది నిన్ను టచ్ చేయనియడా? వాడు అట్లా మాట్లాడుకుంటాడు ఒక్కొక్కసారి. ఇష్టం ఆయన నిన్ను టచ్ చేస్తాడా? టచ్ చేస్తాడు. ఓకే. టచ్ అప్ మొత్తం ఆయన చేస్తాడేమో కాదు. ఎవరికి వేసినంట ఫస్ట్? అక్షిత్కి. బాయ్స్లో నేను ముట్టుకుంది ఫస్ట్ అక్షిత్కి, తర్వాత నీకే అంట. ఓకే. బాయ్స్లో ముట్టుకోడా? ఏమో మరి. సరే అంటే విన్నుని ఇమిటేట్ చేసినావు కదా, సో లక్ష్మణ్ అన్నని ఇమిటేట్ చేయి. అంటే ఎట్లా డైరెక్షన్ ఇయ్యడు కాదు, అంటే డైరెక్షన్ అన్న ఎట్లా చేస్తుండే అది చెప్పు. నార్మల్గా అన్న ఇక్కడ ముందుంటాడు, ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. అంటే అన్న చేసి చూపిస్తాడు. ఇక అట్లా అన్న చేసి చూపించాలంటే అన్నని ఉండాలి. నువ్వు సరే అన్నని ఇమిటేట్ చేయకు, అన్న పెద్ద అయినా కాబట్టి. సో అన్న గురించి నువ్వు ఏం చెప్తావు? అన్న గురించి ఏమన్నా చెప్పు. నాకు మళ్ళీ జన్మ ఇచ్చిన బ్రహ్మ అనుకుంటాను. ఓకే.
అంటే నార్మల్గా తెలుగులో ఏం సాంగ్స్ చేయకపోతుండే Okay. ఈ ఎత్తగారింటికి సాంగ్ నాకు ఛాన్స్ ఇచ్చి నాకు మళ్ళీ ఇక ఆఫర్స్ వచ్చేటట్టు చేసినాను. ఓకే, అంటే నువ్వు అంటే కొంచెం ఆఫర్స్ రాకుండా వెనుకబడి ఉండేనా? అంటే నార్మల్గా ఎక్కువ ఎవరికి తెలియకపోతుండే నేను. ఓకే. కిట్టు అంటే నార్మల్గా తెలిసిన వాళ్ళకే నేనే పరిచయం చేసుకుంటుండే నా తరపున. అంటే కిట్టు అంటే ఓన్లీ టిక్ టాక్ వాళ్ళకే తెలుసు. వాళ్ళకి కూడా ఎక్కువ తెలియదు టిక్ టాక్ పోయిన తర్వాత. 400 400కి ఉండే కదా, సో అట్లా తెలిసేమో. తర్వాత ఇప్పుడు లక్ష్మణనే మళ్ళీ అందరికీ అందరికి తెలిసేటట్టు చేసిండు. ఓకే. సో పాట హిట్ అయిన తర్వాత లక్ష్మణ్ నీతో ఏమన్నా మాట్లాడిండా? బాగా చేసి అంటే నాకు సాంగ్ చేసిన తర్వాత అంటే ఎట్లా చేసినా నేను ఏం అడగలేను. అంటే మేము ఒక ఫంక్షన్ చేసిండే, అంటే మొక్కుకుంటే ఏది నువ్వు మొక్కుకున్న మొక్కదేనా? ఓకే. అక్కడ యాట కూర్చుండే. ఓకే. అప్పుడు కొంచెం అందరు మాట్లాడతారు కదా ఇక వచ్చిన వాళ్ళు. అప్పుడు నేను సాంగ్ ఇప్పటికీ బాగా చేసినా లేదా అని నాకు ఇప్పటికీ తెలియదు, అన్ని ఇప్పటి వరకు చెప్పలేడు. అంటే అన్న మైక్ తీసుకొని సాంగ్ నువ్వు ఎట్లా చేసినావు. అంటే నువ్వు వేరే వాళ్ళకి చెప్తే అది అన్న దాకా పోయిందా? అంటే మైక్ తీసుకొని నేను మాట్లాడినా. ఓకే. మాట్లాడిపించిండు నీ ఫీల్ ఎట్లుంది అని చెప్పి మాట్లాడుతుంటే నేను బాగా చేసినానేమో కామెంట్ల రూపంలో వాళ్ళు అందరి రూపంలో తెలుస్తుంది కానీ లక్ష్మణ్ అన్న దగ్గర ఇంకా రాలేదు నాకు ఆన్సర్ అని చెప్పిన. ఓకే. అప్పుడు కొద్దిసేపు అయినాక లాస్ట్ ఒక అన్న తీసుకోండి మైకు, నువ్వు బాగా చేసినావు అని చెప్పాను, నార్మల్గా చేసినావు అని చెప్పాను, అద్దరు కొట్టినావు అని చెప్పిండు. అప్పుడు మస్తు అనిపించింది. సో అంటే అది వినాలనుకున్నాను. అంటే నార్మల్ అంటే ఎట్లుండే అంటే అన్న సిచ్యువేషన్ అంటే అన్న నన్ను ఫస్ట్ వద్దనుకున్నారు కదా, అంటే నార్మల్గా నేను అంటే దానికి న్యాయం చేసినా లేదా అనేది నీకు తెలుసుకోవాలని ఉండే. ఓకే. సో నువ్వు క్వశ్చన్ స్టేజ్ మీద నువ్వు అన్నావు కదా, సో అన్న కొన్ని రోజుల తర్వాత చెప్తుండనేమో, అంటే నువ్వు అడిగి చెప్పించుకున్నట్టు అనిపించలేదా? కానీ అన్నతోనైతే చెప్పించుకున్నా కదా, అడిగి చెప్పించుకోవాలనుకున్న ఆత్రత ఆగలేదు కాదు. ఆత్రత ఆగలేదంటే ఇప్పుడు నువ్వు మంచి చేయకున్నా అన్న మంచి చేసినావనే చెప్తాడు. ఇప్పుడు అంతమంది ముగ్గుండు అన్నని బుక్ చేసినావు నువ్వు వాడా. అంటే అన్న మాట్లాడుతున్నప్పుడేమో చెప్తుండేనేమో కానీ నాకు ఇక అడగాలనిపించింది. ఓకే. సో ఆ సీత సాంగ్ చేసినావు కదా, అప్పుడు కూడా ఇట్లా అనుకున్నావాను? అప్పుడు మా ఫ్రెండ్ దిలీపే ఉండే డైరెక్షన్. ఓకే. ఇక మస్తు అంటే బబ్లు అన్నతో ఫస్ట్ జర్నీ, అప్పుడు బబ్లు అన్న కూడా మస్తు చేసినావు అని చెప్పిండు. ఓకే. సో ఈ పాటతోటి ఎన్ని ఆఫర్లు వస్తున్నాయి మరి ఇప్పుడు? వస్తూనే ఉన్నాయా? సో దాని తర్వాత ఆ పాట తర్వాత ఎన్ని ఆఫర్లు వచ్చినాయి, అంటే ఎన్ని షూట్లు కంప్లీట్ అయినాయి? 10 చేసినావు. అయితే ఇప్పుడు 10 సాంగ్స్ ఆఫర్స్ వచ్చినాయా? షూటింగ్స్ అయిపోయినాయి మొత్తం 10. సో అంటే ఇప్పుడు 1 by 1 ఒక్కోటి రిలీజ్ అయ్యేది ఉన్నాయి. సో అంటే అందరికి తెలిసిన హీరోయిన్ తోటి ఎవరితోటి చేసినావు ఈ మధ్య కాలంలో? సోనీ వైష్ణవి. ఇంకా సిరిరావులచారి ఎవరు? మీరు మొన్న ఇంటర్వ్యూ చేశారు కదా, అదే శ్రీమన్నారాయణ అంటుండేది. ఆమె సిరి కదా? ఆమె పేరు మొత్తం పేరేనా? మొత్తం పేరు సిరిరావులచారి. సిరి నీ పేరు అసలు ఈయనకి పలకడానికి వస్తలేదు. సిరి అంటే వచ్చేస్తుంది పెద్ద పేరు కదా. ఓకే. సో ఎట్లా అనిపించింది కాంబినేషన్ నీకు సిరికి? ఆమె షూట్ ఆమె చేసింది, నా షూట్ నేను చేసిన. అంటే హీరో హీరోయిన్ లాగా కదా? అంటే హీరో హీరోయిన్ వేరే, వాళ్ళ భర్త చనిపోయినప్పుడు నేను మళ్ళీ పోయి ఏడుస్తుంటాడు. అంటే మీ క్యారెక్టర్స్ ఏందన్నా? అదే అంటే హీరో అంటే ఆమె వేరే పెళ్లి చేసుకుంటుంది, అతను చనిపోయి ఉంటాడు, ఆయన సాగుపోతా నేను ఆ సాగు దగ్గర పోయి ఎట్లుండేటివి ఇట్లా అయిపోయినావు అని చెప్పి పాట రూపంలో చెప్తుంటా. సిరి గురించా? సిరికి చెప్తుంటా. ఓకే. సిరి ఏం చెప్తుంది అప్పుడు? ఏం చెప్పి అలా కూర్చొని అలా ముగ్గురిని చూసి నన్ను చూసి ఏడుస్తుంటారు. ఓకే. అంటే నువ్వు ఆమె లవ్ చేసినావా? లవ్ చేసి ఉంటా. ఓకే. తర్వాత ఆమె అలా ఇంట్లో అలా అన్న క్యారెక్టర్ అతను ఒప్పుకున్నప్పుడు వేరేకి ఇచ్చి పెళ్లి చేస్తారు. సో అప్పుడు ఎట్లుండే ఇప్పుడు ఎట్లున్నావు అన్నట్టు మంచిగా చూసుకున్నా. సో డ్యూయట్ సాంగ్ అయితే అంటే అప్పుడు జ్ఞాపకాలన్నీ గుర్తు చేసుకుంటారు ఆ సాంగ్లో, అంతేనా? సో ఎట్లా అనిపించింది ఆమెతో వేస్తుంటే సిరితోటి? అందరు యాక్టర్లతో చేసినట్టే. అందరు యాక్టర్లతో చేసినట్టే ఉందా? ఓకే. అంటే నువ్వు చేసిన దాంట్లో బెస్ట్ హీరోయిన్ ఎవరు? సోనీ, యమున. సిరి కాదా? సిరి కాదా? అంటే నేను వీళ్ళతో ఎక్కువ జర్నీ చేసిన, ఈమెతో ఫస్ట్ కదా. ఓకే. సో ఇప్పుడు ఫస్ట్ టైం చేసినాం కాబట్టి బెస్ట్ అని చెప్పొచ్చు కదా. పాపం సిరి మళ్ళీ మనకు అవకాశాలు వస్తాయి, సో నా పక్కన కిట్టుని పెట్టండి అని చెప్తుంది కదా. అంటే ఇప్పుడు ఏది ఉంటే అదే చెప్పాలి కదా. ఏది ఉంటే అది చెప్పాలి. సిరి నీ గురించి మంచిగా చెప్పలేడు, ఫోన్ చేసి వేసుకోవేండి. ఓకే, మీ ఇష్టం. సో ఏదైనా ఫన్నీగా ఏమైనా జరిగిందా షూటింగ్లో నీకు సిరికి? మాకు షూట్లో మున్నా తెలుసా అన్న మీకు? తెలియదు బ్రో. అంటే విలన్ రోల్ చేస్తుంటాడు అన్న. ఓకే. అంటే ఫోక్లోనా? ఫోక్లో. ఓకే. దీంట్లో కూడా విలన్ రోలా? ఇంట్లో ఏం లేడు. ఓకే. మేము తీసేసినాం కానీ ఆయన ఉన్నప్పుడు షూట్లో. వద్దని మీరే తీసేసిరా? నువ్వే తీసేసినావా?
డైరెక్టర్ అని చెప్పు, మేమే తీసేసినామని చెప్తున్నావు. నేను కూడా కలిసి ఉన్నా కదా డైరెక్టర్ తోటి, టీం కదా. ఓకే, అయితే మీరు మాట్లాడుకొని తీసేసి. ఆయన ఉన్నప్పుడు షూట్లో మస్తు ఫన్నీ అవుతుంది అన్న. ఓకే, అంటే ఎట్లాంటి జోక్స్ ఇస్తాడు? ఇక ఆయన అన్నిటికీ తట్టుకుంటాడు, తిట్టినా తట్టుకుంటాడు, కొట్టినా తట్టుకుంటాడు. ఓకే, మంచి ప్రొడ్యూసర్ ఇక ఆయన. ఆయన ప్రొడ్యూసరు, హీరో కూడా చేస్తాడు అప్పుడప్పుడు. ఓకే, సో అప్పుడప్పుడు హీరోలాగా కూడా చేస్తాడా? హీరో కూడా చేస్తుంటారు అప్పుడప్పుడు, చూడలేకపోతుంటాం మీరు మేము చూస్తాం మనం. సో చూస్తాం, కానీ నీ గురించి కూడా అట్లా వేరే వాళ్ళు అనుకుంటారేమో. అంటే ఆయన విలన్ గా మస్తు చేస్తాడనా. ఓకే, విలన్ గా మస్తు చేస్తాడు. ఇక కొన్ని కొన్ని మంచి పాటలని కొన్ని ఆయన కూడా చెప్తుంటాడు నా వల్లనే పోలేవని. కానీ ఎప్పుడైనా దానికి హిట్ ఒకటి పెట్టుకో, అంటే వేరే వాళ్ళు మంచిగా చేసినా చేయకున్నా, సో ఇది పబ్లిక్ చూసే ప్లాట్ఫామ్ కాబట్టి ఒకళ్ళ గురించి మనం బ్యాడ్గా మాట్లాడొద్దు. సో నీ గురించి కూడా ఎవరన్నా అనుకున్నారు అనుకో, కొంచెం మనకు ఒక చిన్న బాధ ఉంటుంది కదా, అరే వీడు ఇట్లా మాట్లాడిండి ఏంది అన్నట్టు అనుకుంటాం కదా. సో ఒకసారి మున్నా నాకు కాల్ నేను మాట్లాడతా. అన్నా నేను ఇంటర్వ్యూలో లైవ్లో ఉన్నానా, ఫోన్ చేసిన లైవ్లోనే ఉన్నా. శివ స్టూడియోస్ అన్న దగ్గర లైవ్లో నీ మాటలు వినిపిస్తున్నాయి. లైవ్లో వినిపిస్తుంది, విను. మనమే కదా మున్నా అన్న అని చెప్పి మంచి ప్రొడ్యూసరు, అప్పుడప్పుడు హీరోలాగా చేస్తుంటాడు కానీ విలన్ మస్తు చేస్తాడని చెప్పిన. అన్న మీతో మాట్లాడుతాడంట. మున్నా అన్న. హలో, హాయ్ బ్రో. నమస్తే, నా పేరు శివ చౌదరి, యాంకర్ శివ స్టూడియోస్. అన్న అయితే ఏమని చెప్తున్నాడు అంటే కమెడియన్కి ఎక్కువ హీరోకి తక్కువ అని అంటుండు. విలన్కి ఎక్కువ, ఇది కూడా అదేం చెప్పలేను. సో నేనన్నా ఇట్లా మనుషులది పరువు తీయొద్దు ఇంటర్వ్యూలలో, ఎందుకు అట్లా ఇస్తున్నావు అని చెప్పేసి అన్నా. ఈయన అది చెప్పాలి కదా ఆల్రౌండర్ అని. నేను చెప్తున్నా మున్నా నువ్వు విలన్ మస్తు చేస్తావు అని చెప్తున్నా, హీరో కొంచెం కింద కాదు. ఎప్పుడన్నా విలన్ క్యారెక్టర్ ఇస్తే మనల్ని ఇక వేసే అన్న, కత్తులతో పొడిచి పొడిచి చంపేసాయి. డన్ డన్ డన్. ఓకే ఓకే, అదే చెప్తున్నాడు కొట్టిండని చెప్పేసి చెప్తుండు. ఓకే, ఇగో ఈయన ఏమో మాట్లాడతాడంట, ఒకసారి చూడండి. కామెడీ మున్ను. నేనెవరు? అదే అయితే ఏం చెప్పిన అంటేనా, మున్నా అన్న అని చెప్పి ప్రొడ్యూసరు నాకు ఒక 5 సాంగ్లు చేయించిండు. అన్న ఏం రోల్ చేస్తుంటాడు అంటే ప్రొడ్యూసర్ చేస్తుంటాడు అన్నా, మున్నా బాయ్ ప్రొడ్యూసర్ చేస్తుంటాడు, మళ్ళీ ఇంకానేమో హీరోగా చేస్తుంటాడు. కానీ మనం చూడకుండా చూడాల్సి వస్తుంది. విలన్ గా మాత్రం హీరోగా తీస్తాడని చెప్పిన. కానీ మనిషిని మాత్రం బుట్టలు ఎంత మంచి చేస్తాడంటే అసలు. విలన్ మాత్రం తోపనా నువ్వు. అన్నా నీ ఇజ్జత్ అంతా తీసిండు ఇంటర్వ్యూలా. అన్న ఇంటర్వ్యూ వచ్చినాక నువ్వే స్టేటస్లో పెడతావు, అది కూడా చెప్పిన నేను. మనం అన్న గురించి కొంచెం మాట్లాడినా మంచి అన్న స్టేటస్ పెడతాడని కూడా చెప్పిన అన్న. మీరు అల్లా ఫేమ్ అని కూడా చెప్పిన అన్న. ఒక్కసారి నేను మాట్లాడతా. అన్నా, మున్నా ఇవన్నీ ఏం మాట్లాడలేడు మనోడు. నేను ఇంకో విషయం చెప్తా. మున్నా మీకు తెలుసా అంటే నాకు తెలుసు అని చెప్పేసి చెప్పిన. తెలియదని చెప్పండి, తెలుసు అని చెప్తే నీది కట్ చేసి స్టేటస్ పెడతాడని చెప్పింది ఇంటర్వ్యూలా. మాట్లాడు, ఒకసారి మాట్లాడు. బిలేటెడ్ హ్యాపీ బర్త్డే. సరే అన్న ప్రొడ్యూసర్ గారు, అన్ని ట్యూన్స్. బాయ్ మున్ను. బాయ్ మున్ను. బాయ్. కాదు శివన్నకి చెప్పు. ఒక 10,000 వ్యూస్ మనకి వస్తాయి. ఒక్క నిమిషం, శివన్నకి చెప్పు అని అన్నాడు. నాకు ఇవ్వచ్చు కదా ఫోను. మళ్ళీ నువ్వు ఉన్నది మొత్తం చెప్తాను, నీకు చెప్పింది ఇదంటే నువ్వు. కానీ నేను ఎప్పుడు వాస్తవాలే బయట చెప్తా, వాస్తవాలే మాట్లాడతా, నీలాగా అబద్ధాలు మాట్లాడా నేను. అర్థమవుతుంది. అందుకే మున్నా నాకు అన్న మళ్ళీ ఆయనతో సాంగ్లు చేయాలన్నా. చేస్తావు, నీకు ఇస్తాడు ఎట్లాగో. నువ్వే చెప్పినావు 10,000 వ్యూస్ వస్తాయని ఇంటర్వ్యూకి. మన ఇంటర్వ్యూకి వస్తాయి మరి ఆయన తరపున. ఓన్లీ 10,000 ఏమనుకుంటారు మీరు? మున్ను అంతేనా? సరే కలిస్తే అడుగు, శివన్న అంటే హీరోగా పెట్టి మన సాంగ్లు వేస్తావని అడుగు. ఓకేనా? తప్పకుండా తీపిస్తాడు మీతోటి. అవసరం లేదులే, నన్ను హీరో అంటే వాడు కూడా నమ్మడు. ఆయన నమ్ముతలే. ఇది
ఆయన నమ్ముతలే. అరే నువ్వేమనుకుంటున్నారా, నిన్నే హీరోని చేసి నన్ను చేయలేరా? మరి నేను చేస్తారని నేను చెప్తుంటే నన్ను ఎవరైనా నమ్ముతారా అని చెప్పి నువ్వే అంటాను. నేను చేస్తారా నువ్వు హీరో? అప్పుడప్పుడు అరవింద్ గడు వస్తున్నట్టు. అరవింద్ ఎవరికి తెలియదు. స్క్రీన్ మీద వేయచ్చా? వద్దులే అన్న. సరే కిట్టుకి ఇప్పటివరకు ఎన్ని ప్రపోజల్స్ వచ్చినాయి? మస్తు వచ్చినాయి. మస్తు వచ్చినాయి. సో అంటే ఏదైనా డిఫరెంట్గా ప్రపోజల్ వచ్చింది ఉందా? ఏదైనా డిఫరెంట్గా ఏం లేదు. లవ్ యూ, నువ్వు అంటే నాకు ఇష్టం, పెళ్లి చేసుకోవాలనుకుంటున్నా, ఈ రొటీన్ ముచ్చట్లే, ఇట్లాంటి ముచ్చట్లే. ఓకే, నువ్వెవరికైనా ప్రపోజ్ చేసినావు? లేదన్న. సో ఫస్ట్ అదొకటే 10th నుంచి ఇంటర్ వరకు. అమ్మాయిని ఎందుకు లవ్ చేయాలనిపించింది? ఆమెనే ఫస్ట్ ప్రపోజ్ చేసింది, తర్వాత బాగుంది అని చెప్పి తిరుగుతుంది. ఏందిరా ఏమన్నావు? అంటే బాగుంది కదా అని చెప్పి నేను కూడా మాట్లాడుతున్నాను. ఓకే, బాగుందని మాట్లాడుతుండే. అంటే టైంపాస్ చేసినావు, పెళ్లి చేసుకోవాలనుకోలే? పెళ్లి చేసుకోవాలని అనుకున్నా, కానీ ఆమెకు పెళ్ళి అయిపోయింది. అయితే ఇంతకుముందుకు ఏంటంటే నువ్వు అన్నావు కదా స్టార్టింగ్లో, అంటే పెళ్లి చేసుకుంటే చేసుకో, నాకు పెళ్లి సంబంధం చూస్తున్నా, పెళ్లి చేసుకుంటా అంటే చేసుకో అని చెప్పేసి ఆగుమని చెప్పినా. ఆగుమని చెప్తే లేదు నువ్వు ఇప్పుడే చేసుకో అది అని చెప్పింది. అప్పుడు ఆ టైంలో మనం తీసుకోపోయి లేకపోయి పెళ్లి చేసుకోవడాలు ఇంట్లో అంటే ఆ సిచ్యువేషన్ కరెక్ట్ అని లేపుకోదామని ప్లాన్ చేసినావా? ఆమె చెప్పింది లేచిపోదాం అన్నదా? నువ్వేమన్నావు? నేను ఫ్యూచర్లో హీరో అయ్యేది ఉంది ఆగున్నావు. అంటే హీరో అన్నప్పుడు ఏమనుకోలే. ఓకే, నా దగ్గర ఏం లేవు, చిల్లి గవ్వ కూడా లేవు, నాకు ఇంట్లో పెట్టడం ఎక్కువ, నిన్నటికి పోషిస్తాను చెప్పినావు. రాగు అని చెప్పిన. సో అంటే ఒకప్పుడు చిల్లి గవ్వ కూడా లేదా? అంటే డబ్బులు ఏడుంటుండే అన్న. సరే ఇప్పుడు ఎన్ని పైసలు ఉన్నాయి? ఇప్పుడు 500 ఉన్నాయి జేబులో. కాదు, ఇక్కడ జోబ్ ఏదో ఇట్లా ఎయిర్బడ్సా? ఎయిర్ బడ్స్ నాకు రాదు, చెప్పిన నీకు అర్థమైంది అన్న, షోలో పెట్టుకునేది. అట్లా చెప్పు, వచ్చిన వాసులే చెప్పాలా మరి, ఓవర్ యాక్షన్ ఎందుకు? సరే 500 నోట్ది ఎక్కువనే ఉన్నాయి, తీ. ఎన్ని ఉన్నాయో? 1000 రూపాయలు ఉన్నాయన్నా. ఒకసారి ఇక్కడి ఒరిజినల్ కాదని చెప్తా. సరే నీకేం తినాలని ఉంది? ఏం లేదన్న. నాకు తినాలని ఉంది. తినాలా? ఏమన్నా కొనుక్కోవచ్చా? నీ ఇష్టం అన్న. నిజం చెప్పు. నిజం. ఈ 1000 రూపాయలు నాకు ఇస్తున్నావు? నీకే. నువ్వే ఏం తిన్నావు చెప్పు, అవే తెప్పిస్తావు. నీ ఇష్టం అన్న. ఇప్పుడు నీకు తినాలనిపిస్తుంది కదా, నువ్వు తిన్నది తెప్పి. ఇది నాకేనా? నీకే. సో ఇంటర్వ్యూలో మనకి 1000 రూపాయలు ఇచ్చేసి ఏదైనా పార్టీ చేసుకో అని చెప్పేసి అంటున్నాడు. సో ఏమన్నా తెప్పించుకోవచ్చు కదా. సరే పట్టు. నిజంగా మేము ఖర్చు పెడతాం. సరే ఓకేనా? వద్దులే, వాడు మొహమ్మద్ ఇచ్చేసి తీసుకో, ఇక అవసరం లేదులే. లేదు, నీ మొహం చూడగానే అందరికి అర్థమైపోతుంది ఎందుకు తీసుకుంటే మొహం అంతా మారిపోయింది మనోడిదని అనుకుంటున్నారు. సరే నువ్వన్నా నాకు 1000 రూపాయలు ఇస్తే ఏం చేస్తావు? నీకు ఇచ్చినా తినాలనిపిస్తుంది, తినక ముఖం. సరే నువ్వు నాకు 1000 రూపాయలు ఇచ్చినావు కాబట్టి నేను కూడా నీకు 1000 రూపాయలు ఇచ్చిన, నీకు తీసుకో. సో అదొక్కటే నువ్వు లవ్ చేసిన తర్వాత ఇంకేం ఏం లేదు. ఇప్పుడు సాంగ్స్లా మంచిగా హైలైట్ అవుతున్నాయి నీ సాంగ్స్ మొత్తం. ఇప్పుడు నెక్స్ట్ 10 ఉన్నాయి. సో ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఎవరన్నా మంచి అమ్మాయి వచ్చి నీకు ప్రపోజ్ చేస్తే నువ్వేం చేస్తావు? ఇప్పుడేం యాక్సెప్ట్ చెయ్యవు. సో ఎందుకు? వద్దు, అది ఒక లైఫ్కి ఒక ఫుల్ స్టాప్ లాగా అయిపోతాను. అంటే నార్మల్గా నా కళ్ళ ముంగల మా ఫ్రెండ్కి అట్లా అయింది కదా, అటు అంటే మా ఫ్రెండ్స్ని కూడా చూస్తుంటా, ఆ టార్చర్ ఎక్కువ ఉంటుంది. ఓకే. సో ఇప్పుడు నువ్వు సరే లాస్ట్ మంత్, ఈ మంత్ ఏ మంత్ ఇప్పుడు? జూన్. మే మంత్ ఉంది కదా, మేలో ఎన్ని సాంగ్స్ చేసినావు? మేలో 7 వరకు చేసినాను. 7 సాంగ్స్ చేసినావు. అన్ని సాంగ్స్కి 15,000? 15. సో ఎన్ని రావచ్చు నీకు పైసలు లెక్క? అంటే నేను రీసెంట్గా కార్ తీసుకున్నాను, అంత ఐడియా లేదు. 15 అంటే 30, 60, 75. 7 సాంగులు వేసినాను. అవునన్నా. 7 సాంగ్లకి 15,000 కింద ఎంత అయితే లెక్క పెట్టు. 75 తీసుకున్నాను నేను. 6 సాంగ్లకి లెక్కేసినట్టు. 6 సాంగ్లకు కూడా లెక్కేయలేవు. 6 సాంగ్లకి 5కి లెక్కేసినావు. సో 75. కాదు, ఈ లెక్కలు రాకుండా ఎవరైనా మోసం చేస్తారు, జాగ్రత్త. అందుకే లెక్కలు అడుగుతున్నా. సరే 75 అనుకో. మేలో నీకు 75,000 వచ్చినావు. ఇంట్లో ఎన్ని పైసలు ఇచ్చినావు? ఇంట్లో అంటే కొన్ని అప్పులు ఉంటాయి. ఓకే, నేను చిట్టి కడతా. ఓకే, సూపర్. సో ఎంత ఉంది అప్పు? వద్దులే. ఓకే, అంటే కష్టాలు ఉన్నాయా కిట్టుకి? ఓకే. సో అమ్మ నాన్నకైతే సపోర్ట్ ఉన్నావు కదా నువ్వు, లేకుండా నా రాజ్యం నాది నేను అదేం లేదు. ఇంటికి ఎన్ని రోజులకు ఒకసారి పోతావు?
వీక్లీ 3 days ఇంటికాడ ఉంటా. 3 days ఇంటికాడ ఉంటావు. సో అంటే అమ్మని మిస్ అవుతున్నట్టు ఎప్పుడన్నా అనుకుంటావు? అంటే అవుట్డోర్ షూట్లు వెళ్ళినప్పుడు అట్లా ఎప్పుడన్నా ఫోన్ చేస్తూ ఉంటుందా అమ్మ? ఫోన్లు చేస్తాను ఉంటాను. మాట్లాడుతుందా? సో ఏమని మాట్లాడుతుందమ్మా నీతో బయట ఉన్నా? అంటే నార్మల్గా ఏమన్నా తిన్నావా అని అడుగుతుంది కదా, తిన్నావా, ఏం చేస్తున్నావు, ఎప్పుడు వస్తున్నావు ఇంటికి. సో తమ్ముడిని కూడా హాస్టల్లో వేసారు అంటే ఇంటర్ వరకు మన 10th వరకు హాస్టల్ ఉండే, ఇప్పుడు ఇంటికి వెళ్తాం. సో తమ్ముడు ఇంటి దగ్గర నుంచి వెళ్తుండు ఇప్పుడు, అంటే 10th వరకు హాస్టల్ ఉండే. ఓకే. ఇప్పుడు ఇంటికాడ నుండి ఇంటర్ చేస్తాం. ఇప్పుడు ఇన్ని షూట్లు వేసినావు కదా, ఏ షూట్లనన్నా నిన్ను అసలు కిట్టుగానికి యాక్టింగ్ రాదు, కిట్టుగాడు వేస్ట్ గాడు, అసలు గీన్ని ఎందుకు పెట్టుకోరు అని ఎవరన్నా అన్నారా? ఏమో నా ముంగలైతే ఎవరు చెప్పలేదన్న. సో నా ముంగట మాత్రం ఒకళ్ళు అన్నారు. సో వాళ్ళ పేరు చెప్పా. సో దానికి నువ్వు ఏం చెప్తావో చెప్పు. ఇంకో సాంగ్ చేసి చూపిస్తాను, యాక్టింగ్ వచ్చే వరకు, ఆయనతో శబాష్ అనిపించే వరకు చేస్తాను. ఓకే. నాకు ఏమని చెప్పారో చెప్తా. సో అంటే లక్ష్మణ్ అన్న సాంగ్లా వీడిని తీసుకున్నాడే గొప్ప, వీడిని టేకులు తీసుకుంటుండు, బట్ పాట మాత్రం లక్ష్మణ్ అన్న వల్ల హిట్ అయింది అని మాట్లాడారు నా దగ్గర. దానికి నువ్వు ఏం చెప్తావు? సాంగ్ అయితే లక్ష్మణ్ అన్న వల్లనే హిట్ అయింది అన్న. ఓకే. ఆ ప్లేస్లో నేను కాదు, వేరే ఎవరు చేసినా ఆ పాట హిట్ అవుతుండే. అంతే కదా. నేను అగ్రి అన్న. సో లక్ష్మణ్ అన్ననే హీరో ఆడ. లక్ష్మణ్ అన్ననే హీరో. అంతే కదా. సో లక్ష్మణ్ అన్నతో ఇంకా సాంగులు చేయాలనుకుంటున్నావు? ఉంటుంది అన్న చేయాలని, ఇంకా చేయాలనుకుంటున్నావు. సో అన్న చెప్పిండా ఏమన్నా ఇట్లా హామీలు ఇస్తాడంట కదా, నెక్స్ట్ సాంగ్ చేద్దాం రా అది అని చెప్పేసి అట్లా ఏమన్నా అన్నాడన్న? అట్లేం చెప్పాడు అన్న. ఓకే. నార్మల్గా సాంగ్కి తగ్గట్టు ఎవరు పడితే అలా తీసుకుంటారు. ఓకే. సో అంటే ఈ ఫోక్ ఇండస్ట్రీలో నీకు తెలిసిన దాంట్లో బెస్ట్ హీరో, బెస్ట్ హీరోయిన్, బెస్ట్ డైరెక్టర్, బెస్ట్ రైటర్, ఈ 4 ఎవరో చెప్పు ఫోక్లో. హీరో అంటే టోనీ అన్న. ఓకే. డైరెక్టర్ అంటే లక్ష్మణ్ అన్న, రైటర్ డైరెక్టర్ లక్ష్మణ్ అన్న. ఓకే. హీరోయిన్ సోనీ. ఓకే. అంతేనా? ఇంకేమైనా అడిగినా? సో 4 అడిగిన, 4 అంటే లక్ష్మణానికి ఇచ్చేసినావు కదా, రైటర్ ప్లస్ డైరెక్షన్. సో అంటే ఇప్పుడు వేరే వాళ్ళతో కూడా నువ్వు మరి సాంగులు చేసినావు కదా? చేసిన అంటే నార్మల్గా బుగ్గ సుక్క సాంగ్ ఉంటుంది అన్న, అక్షిత్ సోనీ చేసిరు, అందులో సోనీ మస్తు చేసిందన్న. సో అక్షిత్ అంటే ఎవరు? నేను ఇంటర్వ్యూ చేసిన అక్షితే కదా. అక్షిత్ క్లోజ్ అనితో మాట్లాడతాడా? మాట్లాడు. ఎట్లా అంటాడు? మంచిగా మంచిగా ఉంటాడు, చిల్లగా ఉంటాడా? సో అక్షిత్ పక్కనే ఉండా, అక్షిత్ గురించి ఏం చెప్తాడు అని చెప్పేసి నేను ఉత్తగా నన్ను అడిగిన. సో ఏం చెప్తాడని ఆయన గురించి బిస్కెట్లు, మైసూర్ పాకులు, గనేట్లు ఇక అన్నీ ఇస్తున్నాడు. ఇక పక్కనే ఉండు కదా, అడుగు కదా పక్కన ఉన్నట్టు. ఆయన అడగొద్దు, ఆయన అడగకుండా నువ్వేం చెప్తావు అని చెప్పేసి మీ ఇద్దరికి ఏదైనా గొడవ పెట్టాలి కదా. అసలు మా యాంకర్లు అంటే నువ్వు ఏమనుకుంటున్నావు? ఏదైనా ఒక కాంట్రవర్సీ చేయాలి, ఏదైనా ఒకటి చేయాలని చెప్పేసి చాలామంది అనుకుంటారు, చాలామంది చేయలేకపోతారు. అది నేనే చేస్తాను. ఫోక్లో అస్సలు మీరు గొడవ పడేటోళ్ళు మస్తు మందిని చూసిన. కథలు ఎందుకు పడతావు? నువ్వు పడవు, వేరే వాళ్ళు పడేటోళ్ళు పడతారు కదా, తెలియదా? నేను ఒక విషయం చెప్తా, గొడవ లేని ఇల్లు, గొడవ లేని వాడ, గొడవ లేని ఊరు, గొడవ లేని రాజ్యం ఎక్కడ లేదు. అర్థమవుతుందా? అందరు నవ్వుతారు, ఫోక్లలోనే నవ్వుతారు ఫస్ట్. ఫోక్ ఇండస్ట్రీలో ఎవరు వాళ్ళే నవ్వుతారు ఫస్ట్ గొడవలు లేవంటే. సరే కానీ మొత్తం పక్కన పెట్టు. మా దగ్గర కొత్తగా ఒక యాంకర్ జాయిన్ అయింది, ప్రీతి అని. తెలుసా? సో ఆమెని ఇమిటేట్ చేస్తామంట కదా ఒక్కసారి. ఏం లేదన్న, ఇమిటేట్ ఏం లేదు, నార్మల్గా మనమేమన్నది. చెప్పు. రీసెంట్గా నేను ఇంటర్వ్యూ కూడా చేసింది కదా మా ఛానల్లో, మీరు చూసిరా ఇంటర్వ్యూ? అంటే చేసిందని తెలుసు. ఎట్లా చేసింది ఇంటర్వ్యూ? మంచిగా చేసి. క్వశ్చన్లు అడుగు. నువ్వు ప్రీతివి, నేను కిట్టుని, ఓకేనా? అడుగు. హాయ్, అవర్ ఛానల్ ఎస్ఎస్ మీడియా, నేను మీ ప్రీతి చోక్లా. మన ముందు ఉన్నారు కిట్టు. సో కిట్టు గారు బాగున్నారా? సో అని అన్నదనుకుంటా. హాయ్ ప్రీతి, ఎట్లున్నావు? ఇట్లనే అంటాడు కదా కిట్టు. నేను మంచిగా చేయలేరా? నువ్వు మంచిగా చేసినలే, ఏం కాదు. సో ఆమె కూడా ఆగాగే చేస్తుందిలే, కొత్త కదా, ఫస్ట్ కొంచెం గ్యాప్ ఇచ్చే చేస్తుంది ఇలాగా. సో నేర్చుకుంటుంది. నీ ఇంటర్వ్యూ బాగానే చేసిందంట కదా. సో అంటే యాంకర్గా పనికి వస్తుందా? ఎందుకు పనికి రాదు, పనికి వస్తుంది. ప్రొడ్యూసర్గా కూడా పనికి వస్తుంది. ఇంకా ప్రొడ్యూసర్ చేయలేదు ఆమె. చేస్తుందా అంట, నాకు చెప్పింది. పనికి వస్తుంది. దాంట్లో కూడా నన్ను హీరో పెడుతుంది. మిమ్మల్ని అక్షిత్ పెట్టుకొని మిమ్మల్ని ఎందుకు పెడుతుంది? అక్షిత్ని హీరో పెడుతుందా? సరే సెకండ్ హీరో నన్ను అనుకో. పెట్టదా? సరే వీళ్ళని అనుకో. కథలు ఏమిస్తున్నా, కానీ నాకు వేరేలాగా చెప్పింది కదా. ఏమని? నిన్ను వేరేలాగా పెడుతున్నది.
ఏదో కొత్తగా వీళ్ళు ఏదో సాంగ్ చేస్తారంట డిఫరెంట్గా. ఆ సాంగ్లో నిన్ను అరవింద్ సంథింగ్ ఎవరిని యాడ్ చేస్తుందట. సో మీ అందరిని ఒక పాట పెడుతున్నాడు. అట్లా ఏం లేదా? అంతేనా? సో ఇప్పటివరకు కిట్టు ఎప్పుడన్నా ఏడ్చిండా? మస్తున్నాయి సందర్భాలు ఏడిచిన. 2-3 సందర్భాలు చెప్పు. అంటే మనుషులు అన్నప్పుడు బాధలు అన్నప్పుడు అందరికీ ఉంటాయి. సో అంటే నార్మల్గా మేము బంజారా సాంగ్ చేస్తుండే కదా. బంజారా సాంగ్ చేస్తున్నప్పుడు మాకు విజయ్ అన్న అని చెప్పి బంజారాల సింగర్, ఆల్మోస్ట్ ఆయనదే ఉంటుంది టాప్ ఛానల్. అంటే మేమందరం కలిసి ఆ ఛానల్ స్టార్ట్ చేసినాం. అప్పుడు రూమ్లో ఉంటుండే. అప్పుడు రూమ్లో కొన్ని ఇష్యూస్ వల్ల నన్ను ఒకసారి వెళ్ళిపో అని చెప్పిండు. రూమ్లో నుంచి గెంటేసిండు. అంటే వెళ్ళిపో అని చెప్పింది. వెళ్ళిపో అంటే గెంటేసి ఫోన్ చేసి కిట్టు ఇంకోసారి రూమ్కి రాకు అని చెప్పిండు. అంటే నువ్వేం చేసినావు? ఎందుకు ఏమైందన్నా అని చెప్పింది. అంటే చెప్పుడు మాటలల్లో నమ్మిండు అన్న. తర్వాత దిలీప్ అని చెప్పిన కదా, ఆయన మొత్తం ప్రూఫ్ ఉండే వరకు నమ్మడు. ఆ ప్రూఫ్ ఏందో ఆయన మాట్లాడి తర్వాత విజయ్ అన్నకి చెప్పిండు. కానీ అది ఆ రోజు ఎప్పుడైందంటే నా బర్త్డే రోజే అయింది. బర్త్డే రోజు వెళ్ళిపోనంగానే కొంచెం మస్తీ అనిపించింది. కేక్ కట్ చేయలేవు ఇక? ఎందుకు కట్ చేయలేదు, చేసిన బాధలో కూడా కేక్ కట్ చేసినావు. సరే, ఇప్పటివరకు టాలెంట్లు అంటే కిట్టు టాలెంట్లు చూసిరు. డ్యాన్స్, పాట మంచిగా పాడిండు, అన్ని బాగా చేస్తుండు, యాక్టింగ్ బాగా చేస్తుండు. సో ఇప్పుడు జనరల్ నాలెడ్జ్ అసలు ఎట్లుందో మనం తెలుసుకుందాం ఇప్పుడు. సో మన రాష్ట్రపతి ఎవరు? రాష్ట్రపతి ఎవరన్నా తెలియదు. సో మన ప్రైమ్ మినిస్టర్ ఎవరు? ప్రైమ్ మినిస్టర్ అంటే మోదేనా? పిఎం అంటారు కదా ఆయన. ప్రైమ్ మినిస్టర్ పిఎం. పిఎమేనా? ఓకే. మన చీఫ్ మినిస్టర్ ఎవరు? చీఫ్ మినిస్టర్ తెలియదా? మన ముఖ్యమంత్రి ఎవరు? రేవంత్ రెడ్డి. కేసీఆర్ వచ్చింది రేవంత్ రెడ్డి. ఇప్పుడు రేవంత్ రెడ్డి. సరే, చీఫ్ మినిస్టర్ మరి? ఆయన రేవంత్ రెడ్డి. మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. మరి ఇంతకుముందు చీఫ్ మినిస్టర్ అని చెప్పలేకపోయింది. ఇంగ్లీష్ రాదని చెప్పినా నా ముందే. సో డిగ్రీ చదివి ఇంగ్లీష్ రాదంటే ఎవరు నమ్ముతారు? తెలుగు మీడియమే. డిగ్రీలో కూడా తెలుగు మీడియం. మీడియం స్పెల్లింగ్ చెప్పు. రాదన్న ఇంగ్లీష్ అంటే. తెలుగు మీడియం అన్నావు, మీడియం స్పెల్లింగ్ రాకుంటే. సరే, తెలుగు స్పెల్లింగ్ చెప్పు. తెలుగులోనే వస్తుంది. నువ్వు మాటలు మస్తు నేర్చు. సరే, డైరెక్టర్ లక్ష్మణ్ స్పెల్లింగ్ చెప్పు. డైరెక్టర్ లక్ష్మణ్. డైరెక్టర్ అది రాదు. సరే, లక్ష్మణ్ అన్న స్పెల్లింగ్ చెప్పు. లక్ష్మణ్ అన్న ANNA. అయ్యి రాయనికి వస్తుందా చెప్పనీకి రాదు, పోతుంది. సరే చెప్పే ఇంకా స్పెల్లింగ్. లక్ష్మణ్ అన్న స్పెల్లింగ్ చెప్పు. ఇప్పుడు రాదా? రాదా? సరే, మున్న స్పెల్లింగ్. మున్ను వస్తుంది. సరే, మున్ను చెప్పు. MUNNU. అదే సేవ్ చేసుకున్నావు కదా? లేదు, మున్న. సరే, అమ్మ పేరు ఏం పేరు? అమ్మ పేరు సరిత. సరిత స్పెల్లింగ్ చెప్పు. SARITHA. ఓకే. సో మీ స్కూల్ టీచర్ పేరు ఏం పేరు? స్కూల్ టీచర్ 6 మంది వస్తారు. 6 మంది? సో అంటే ఒకళ్ళు ఉంటారు కదా స్కూల్ టీచరు, ఒకళ్ళు ఉంటారు కదా మీ క్లాస్ టీచర్ లాగా. నువ్వు వాళ్ళ స్పెల్లింగ్లు అడుగుతాను. వాళ్ళ స్పెల్లింగ్లు అసలు అడుగు. ఆ పేర్లన్నా గుర్తునే లేదని. పేర్లు గుర్తున్నాయి. అది ఇంత పెద్ద పొడుగు ఉంటుంది. ఎంత పెడు? పెద్దగా ఉంటుంది. ఎంత పెద్దగా? ఇప్పుడు అన్నిందుకన్నా కాదు. సరే, ఇప్పటి వరకు ఒక 10 సాంగులు. లేదు, కాదు 10 సాంగులు వేసినావు కదా. 10 సాంగ్ల హీరోయిన్ల పేరు లేపు. నువ్వు మళ్ళీ స్పెల్లింగ్ అడుగుతాను. నేను ఏం అడగా. సరే, ఎవ్వరు స్పెల్లింగ్ వద్దు, ఒక్కలది అడుగుతా. సో దాంట్లో పెద్ద పేరు సిరి రావుల చారి స్పెల్లింగ్. సిరి రావుల RAVALU. కరెక్టా? రావుల కరెక్ట్. RAVALU కాదు, VU. సరే, బంజారా స్పెల్లింగ్ చెప్పు. BANJAR. JARA ZA? J. ABCDలు ఎన్ని ఉంటాయి? 24. 24? 25. బంజారా కూడా పోయింది. సరే, ABCDలు ఎన్ని ఉంటాయి? 24? 23 ఉంటాయి. 23? ఏమో 26. కాదు, ఏ స్కూల్ అదైనా? నేను ఇజ్జత్ అస్సలు. సరే, స్కూల్ పేరు వద్దాను పోనీ ఇప్పుడు మొత్తం. చెప్పు. స్కూల్ పేరు ఏం పేరు? ZPHS అన్న. ZPHS ఫుల్ ఫామ్ ఏంది? జిల్లా పరిషత్ హై స్కూల్. జిల్లా పరిషత్ హై స్కూల్. జిల్లా పరిషత్ హై స్కూల్. హై స్కూల్ కరెక్టేనా? ఓకే. తెలుగులో గట్టిగా చెప్తానా? సరే, మీ ప్రిన్సిపల్ పేరు? ప్రిన్సిపల్ పేరు సురేందర్ రెడ్డి. సురేందర్ రెడ్డి స్పెల్లింగ్ రాదు. నువ్వు అడగ మిస్టేక్ పోతాయి. సరే, సురేందర్ రెడ్డి స్పెల్లింగ్ నువ్వు కరెక్ట్ రాసినావు అనుకో, నీకు ఒక గిఫ్ట్ ఇస్తే ఇప్పుడే. సరేనా? సురేందర్ రెడ్డి కరెక్ట్. REDDY రెడ్డి కదా? సరే, ఇయ్యరే, ఒక గిఫ్ట్ ఇస్తా. ఏమి ఇవ్వవు కానీ ఇస్తా పక్కా ఇస్తా. సార్ చాలు. సురేందర్ రెడ్డి రెండు ఇట్లా రాసినా. జర ఇది ఇస్తావా? సురేందర్ రెడ్డి ఇది. ఏమో నువ్వు చెప్పు. కరెక్టే.
కరెక్టా ఇది? నా భాషలో కరెక్టే. నీ భాషలో కరెక్టేనా? మీ భాషలో కూడా కరెక్టే. నా భాషలో కూడా కరెక్టేనా? సరే, నీ లవర్ పేరు ఏం పేరు అన్నావు? గర్ల్ ఫ్రెండ్. పేర్లు గీర్లు. సరే, అర్చన స్పెల్లింగ్ చెప్పు. చీపురు గట్ట పట్టుకోవాలి. అర్చన స్పెల్లింగ్. అర్చన రాస్తా అన్న, చెప్పనీకే రాదు. ఎందుకు? అదంతే. అంటే నాకు అర్థమైంది, ఏబిసిడీలు ఎన్ని ఉంటాయో తెలియదు. CHANA కరెక్టేనా? అంతే. కాదు, అంతే. ఫ్లవర్ స్పెల్లింగ్ చెప్పు. FLOWER. ఏరోప్లేన్ రాదు. ఫిజియాలజీ రావు. గవి రావు. రావు రావు. RAVU. రావు అన్న నేను. RAO. ఏమో ఏమో స్పెల్లింగ్. సో ఇవన్నీ జస్ట్ కామెడీ కోసం అని చెప్పేసి అడిగిన. సో ఈయనకి ఏబిసిడీలు 23, 24 ఏబిసిడీలు ఉంటాయి అంతే. 26. నేను కామెడీ పండాలని చెప్పిన. కామెడీ పండాలని. కామెడీ స్పెల్లింగ్ చెప్పు. COMEDY. రాంగ్. COMDEY. నేను కరెక్ట్ చెప్పిన, నువ్వు కన్ఫ్యూజ్ చేస్తాను. నేను కన్ఫ్యూజన్ చేయ. కన్ఫ్యూషన్ స్పెల్లింగ్ చెప్పు. కన్ఫ్యూషన్. రాస్తాను, నాకు రాదన్న. రాస్తా అనేది స్పెల్లింగ్ చెప్పు. రాస్తా. RASTH. రాంగ్. సరే, రాంగ్. రాంగ్ స్పెల్లింగ్ చెప్పు. WRNG. రాంగ్ చెప్పన్నావు కదా. సరే, మాది ఏ ఛానల్? మీద శివ స్టూడియోస్. శివ స్టూడియోస్ స్పెల్లింగ్ చెప్పు. SHIVA. ఇంకా STUDIOS. బా ఈడ చూసిండు. పక్కన చూసిన వాళ్ళు చూసి చెప్తామని చెప్పి ఆల్రెడీ నువ్వు ఈడ చూసినావు. ఆల్రెడీ. సరే, నువ్వు ఈరోజు బావాచి బిర్యానీ తిన్నావంట కదా. అవునన్న. బావాచి బిర్యానీ స్పెల్లింగ్ చెప్పు. BAWRCHI. CHI. ఇంకా బావర్చి. ఇంకా హోటలా? బావర్చి అంటున్నావు, బాగా వచ్చిందంటు. అంతే. అంతేనా? సరే, ఏ హీరోయిన్ తోటి ఈమెతోటి నేను చేయాలనుకుంటున్న సాంగ్ అనే హీరోయిన్ ఎవరైనా ఉన్నారా? ఫోక్లా. ఫోక్లా కాకుండా తమన్నాతోటి చెయ్యానంటారా? నేను ఎవరు? తమన్నా ఫ్యాన్స్ వచ్చి నేను సో అంటే ఏ హీరోయిన్ తోటి, అంటే మీ ఫోక్లా ఏ హీరోయిన్ తోటి చేయాలని ఉంది సాంగ్? ఏమన్నా నేనెందుకంట? మీ యాంకర్ ప్రీతి ఉంది కదా, చోక్లా. యాంకర్ ప్రీత, ఆమెకి డాన్స్ వచ్చా? యాక్టింగ్ వచ్చి ఆమెతో. ఓకే, నీ డ్రీమ్ ఏంది అసలు? ఏమవ్వాలనుకుంటున్నావు? అంటే ఇంతకుముందు గవర్నమెంట్ జాబ్ ఏమైనా చూసుకోవాలనుకున్నా, ఇప్పుడు ఒక యాక్టర్ కావాలన్నా. యాక్టర్ ఆల్రెడీ అయిపోయినావు కదా. ఇంకా పెద్ద పొజిషన్ అంటే మెగాస్టార్ అంతా ఎత్తుకెదు కాకుండా మొన్న వచ్చింది సంపూర్ణేష్ బాబు. అట్లా మొన్న వచ్చిన సంపూర్ణేష్ బాబు అంతా. ఓకే, సంపూర్ణేష్ 70 mm స్క్రీన్ మీద. 70 mm స్క్రీన్ మీద చూసుకోవాలన్నా నేను. ఓకే, అంటే ఈ పాటలు 70 mm స్క్రీన్ మీద వేసినా కనిపిస్తావు కదా నువ్వు, ఫోక్ సాంగ్స్. అవునా? మరి ఆ లాజిక్ నాకు తెలుసు, కానీ డైరెక్ట్ 70 mm స్క్రీన్ మీద గోడ మీద పేపర్లు అంటే పెట్టి ఒక హీరోలో చిన్న రోల్ లెక్క. ఓకే, 1000 రూపాయలు ఒక పేపర్ ఇప్పుడు అక్క పెట్టిపిస్తా. నేను ఇచ్చి అంటే పెట్టద్దు. ఓకే, సో అమ్మ నాన్న ఎట్లా ఫీల్ అవుతారు అంటే సాంగ్స్ చేస్తున్నావు కదా? అంటే ఇంతకుముందు బాధపడుతున్నాయి, అంటే బయట వాళ్ళు చెప్తుంటారు మీ కొడుకు ఇట్లా తిరుగుతుండు ఏమవుతుంది అని చెప్తుండే. అప్పుడు మా డాడీ కొంచెం తిడుతుండే, కొడుతుండే. డాడీ కొడతాడా? అప్పుడు కొడుతుండే. ఓకే, తర్వాత ఎప్పుడైనా బెల్ట్ తీసుకుని కొట్టిండా? ఓ మస్తు హల్లు కొట్టిండు, బెల్ట్ తిరిగే వరకు కూడా కొట్టిండు. ఓకే, కానీ నువ్వు మాత్రం చక్కగా గాలి. ఎందుకు చక్కగా గాలి? మంచిగానే ఉన్నావు అంతేనా? సో ఇప్పటి వరకు ఎన్ని పైసలు సంపాదించవచ్చు నువ్వు ఈ ఫోక్లా? 5-6 లక్షలు. 5-6 లక్షలు అంతే. సో ఫ్యూచర్లో ఇంకా మంచిగా సంపాదించాలి. ఇప్పుడు అప్పులు ఉన్నాయన్నావు కదా, అవన్నీ తీరిపోవాలని చెప్పేసి మా శివ స్టూడియోస్ త్రూ ఈ శివన్న కోరుకుంటుండు. సో థ్యాంక్ యూ సో మచ్. ఇంకా మంచి స్టేజ్లో ఉండాలి, మంచి మంచి సాంగ్స్ చేయాలి. సో థ్యాంక్ యూ కిట్టు.